What is the importance of volunteering? And అందరూ బిజీగా ఉన్నాను అంటారు. But how you can make time to volunteer and ensure that we do our part to the society? నాకు ఒక ఆయన చెప్పారు, why can't you do service to the society అన్నప్పుడు I enrolled into Teach for Change. That's how my first journey started with Teach for Change. That started with Lakshmi Manchu garu and Chaitanya garu. They're really very nice persons and my journey is almost like 7 years with them now. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఆల్రెడీ టీచర్స్ ఉంటారు, మళ్ళీ మీరు సపరేట్ గా వాలంటీరింగ్ గా వెళ్ళి టీచ్ చేస్తున్నప్పుడు ఆ టీచర్స్ తో ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేశారా? 270 స్టూడెంట్స్ కి 3 టీచర్స్ నేస్తారండి. ఒక హెడ్ మాస్టర్, 2 టీచర్లు. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు 3 టీచర్లు వేస్తే క్లాస్ ఒక్కళ్ళు కూడా ఉండరు. ఎలా మెయింటైన్ చేస్తారు అంటే 70-80 మందిని గుంపులో గోవిందం లాగా అలా అయిపోతుందా అండి బడి అంటే? ప్రతిదీ డబ్బులతో కొనిస్తున్నాం కదండి, మనం సర్టిఫికెట్ కూడా డబ్బులతోనే కొని. ఇప్పుడు చదువు ఉన్నా లేకపోయినా నీకు డిగ్రీ సర్టిఫికెట్ వస్తుంది. 600 మెంబర్స్ ఐఐటి స్టూడెంట్స్ ఉంటే దాంట్లో 8 మందో పాపం 7 ఉంటారు. మరి అది లోపం గవర్నమెంట్దే కదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి హ్యాస్ టేకెన్ ఎ స్టెప్ లిటిల్ ఫార్వర్డ్ ఫర్ ద ఎడ్యుకేషన్ స్కూల్స్. సొసైటీ ఎప్పుడు గ్రో అవుతుంది? లేబర్ పిల్లల్లానే ఉండిపోవాలా? కాదు కదా. అన్ని ప్లేసెస్ లోనూ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం ఇండియా బాగుపడుతుంది. 70% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు గవర్నమెంట్ స్కూల్స్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు నైబర్హుడ్ టాక్స్. ఈ ఎపిసోడ్లో మనం ఇంట్రాక్ట్ అయిన నైబర్ అనిత గారు. ఈవిడ గత 7 years నుంచి వాలంటీర్గా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి ఇంగ్లీష్ నేర్పిస్తూ అండ్ అదే కాకుండా ఇంకా వేరియస్ అదర్ వాలంటీరింగ్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ 2 years in a row వాలంటీర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా గెలుచుకున్నారు. అండ్ ఆవిడ గెలుచుకున్న అవార్డ్స్ కన్నా వాళ్ళ ఇంటరాక్ట్ అయిన పిల్లల్లో వచ్చే చేంజ్ అండ్ తన టీచింగ్ ద్వారా, తన లెసన్స్ ద్వారా ఎలాగా మనకి పిల్లల్లో చేంజ్ తీసుకురావచ్చు అనే దాని గురించి నిరంతరం ఆవిడ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవిడ లెసన్సే కాకుండా పిల్లలకి మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ ఇవన్నిటి గురించి కూడా, అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలకి హైజీన్, బేసిక్ హైజీన్ ఎలాగా పాటించాలి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా టీచ్ చేస్తూ ఉంటారంట. అండ్ ఈవెన్ దో షీ ఈజ్ వాలంటీరింగ్ టీచర్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్, ఎక్కడ కూడా రెగ్యులర్ టీచర్స్కి ఏమాత్రం తక్కువ రాకుండా అన్ని యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకుంటూ తన సొంత స్కూల్ లాగా, తన సొంత పిల్లల్లాగా వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఆవిడ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఈ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ కూడా వర్క్ చేసుకుంటూ, ఎర్న్ చేసుకుంటూ పిల్లల్ని ఇంకా ఎంత బాగా చూసుకోవాలి అని అనుకునే ఈ సొసైటీ, ఈ మైండ్ సెట్ ఉన్న సొసైటీలో ఆవిడ హై పేయింగ్ జాబ్స్ అన్నీ పక్కన పెట్టి సొసైటీకి ఏదో చేయాలి, తన వంతు కృషి చేయాలి, ఏదో విధంగా ఎడ్యుకేషన్ని అందరికీ అందేలా చేయాలి, దాని ద్వారా సొసైటీలో మేజర్ చేంజ్ తీసుకురావచ్చు అనే ఒక్క బేసిక్ ఫౌండేషనల్ రూల్తో ఈవిడ ముందుకు వెళ్తూ ఉన్నారు. సో హోప్ దిస్ స్టోరీ విల్ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్ అవుట్ దేర్. థ్యాంక్ యూ. హాయ్ అండి అనిత గారు, వెల్కమ్ టు నైబర్హుడ్ టాక్స్. థ్యాంక్ యూ అండి. మా వ్యూవర్స్కి అసలు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాలంటీరింగ్ అండ్ హౌ యూ కెన్ మేక్ టైమ్, అంటే అందరూ బిజీగా ఉన్నాను అంటారు, బట్ హౌ యూ కెన్ మేక్ టైమ్ టు వాలంటీర్ అండ్ ఎన్ష్యూర్ దట్ వీ డూ అవర్ పార్ట్ టు ద సొసైటీ, ఇవి మాకు మెయిన్గా మీ దగ్గర నుంచి మేము వినాలనుకుంటుంది. సో బిఫోర్ వి స్టార్ట్ దట్, అసలు అనిత గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? విల్ స్టార్ట్ ఫ్రమ్ దట్. షూర్ అండి, షూర్. హాయ్ అండి, ఐఎమ్ అనిత. యాక్చువల్లీ నేను బాటప్ ఫ్రమ్ ఆంధ్ర. ఓకే. సో మై లైఫ్ ఈజ్ లిటిల్ కొంచెం సాడ్ బికాజ్ ఐ లాస్ట్ మై ఫాదర్ వెన్ ఐఎమ్ ఇన్ చైల్డ్హుడ్. ఓకే. సో ఆల్ ద ప్రాబ్లమ్ స్టార్టెడ్ అండ్ ఎట్లా అంటే మా మదర్ ఒక్కళ్ళే అయిపోయారు, నేను బ్రదర్. ఓకే. సో ఆడేమో ఫిజియోథెరపీ హీస్ అండ్ ఐ హ్యావ్ స్టడీడ్ మై నార్మల్ స్టడీస్ విత్ డిగ్రీ ఆఫ్ కామర్స్. అండ్ అమ్మని కొంచెం సపోర్ట్ చేయడానికి జాబ్ చేస్తూ ఉండేదాన్ని. Like I just know the importance of what
వీ కెన్ డూ అన్నమాట. ఎందుకంటే మాకు ఆ టైంలో ఎవరు హెల్ప్ చేయలేదండి. మా నాన్నగారు ఉన్నప్పుడు ఎలా అయితే కనెక్ట్ అయి ఉన్నామో అందరం, అదే సొసైటీ, అదే చుట్టాలు మమ్మల్ని పక్కకి పెట్టేశారు. సో మా మదర్ మళ్ళీ బ్యాక్ టు జాబ్, అంటే నాన్నగారు రైల్వేస్, సో దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఫర్ అస్. ఈజ్ ఇన్ అ బిగ్గర్ పోస్ట్. బట్ సడన్గా 7th క్లాస్లో చనిపోవటం అంటే పాపం ఆవిడ కూడా చాలా చిన్నది. అప్పట్లో ఎర్లీ మ్యారేజెస్ కాబట్టి షీఈస్ అ వెరీ స్మాల్, మేబీ షీఈస్ 25 to 26 or something like that. షీ లాస్ ద హస్బెండ్. ఏం చేస్తుంది అప్పుడు సొసైటీలో పాపం ఇంకా ఆడాళ్ళు అంత ఇది కాదు, బయటకు వచ్చి చేసేయాలి తిరిగేయాలి అలా ఏం కాదు. సో 2 yearsలో అమ్మకి జాబ్ వచ్చింది. దట్ ఈస్ అ ప్లస్ పాయింట్ ఫర్ అస్. అండ్ కొంచెం హెల్ప్ అవుట్ అయింది. నేను ఇంకా 10th కాబట్టి ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్ అనమాట. సో స్లోలీ ఐ థాట్ ఆఫ్ కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఐ యూస్ టు టేక్ ల్యాబ్ క్లాసెస్, కంప్యూటర్ ల్యాబ్ క్లాసెస్. అలా అలా కొంచెం సంపాదించి మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. సో ఐ గాట్ మ్యారీడ్ ఎర్లీ బై 21. So slowly we went off to UK, and so like that my journey started very nicely. And after that I was married to a nice IT one who is UK lo unnaru ayina. So we went off to London anamata. Okay. అది అయిపోయాక మళ్ళీ వచ్చి ఇండియాలో మా మదర్ ఇన్ లాకి షీజ్ ఆన్ బెడ్. సో వీ కేమ్ బ్యాక్, వీ టుక్ ద స్టెప్ బ్యాక్ టు ఆంధ్ర అగైన్. So we came back as usual. We used to stay in Chennai andi. Actually my husband was placed there. So we used to stay there. Appadanta normal ga endukante pillalni benchuta, they are very small kids. So it was finished like that. Once I entered in Hyderabad 10 years back, appudu kuda nakemi anta I was not so active. But one day someone told me, why were you, I mean jobs ayanni ante నాకు ఫస్ట్ నుంచి పెద్ద జాబ్స్ చేసేసి ఉన్నాను కాబట్టి నాకేమంత ఇంట్రెస్ట్ లేదు. నాకు చేయాల్సినంత మా హస్బెండ్ కూడా వద్దులే, ఎందుకు మళ్ళీ పిల్లల్ని చూసుకోవాలి. వన్ థింగ్ వీ కెన్ గివ్ ఫర్ ద కిడ్స్ ఇస్ ఫుల్ టైమ్ వీ నీడ్ టు స్పెండ్ విత్ దెమ్. we need to know each and everything what's happening with them అనమాట అనేది నాకు, it's my concept. So I want to spend full time with them till inter అండి. దెన్ వాళ్ళు ఎలాగో పెరిగిపోతారు, అవసరం లేదు. అప్పటికే నాకు ఒక ఆయన చెప్పారు, వై కాంట్ యూ డూ సర్వీస్ టు ద సొసైటీ అన్నప్పుడు I enrolled into Teach for Change. That's how my first journey started with Teach for Change అండి. That was started with Lakshmi Manchu garu and Chaitanya garu, both ఉన్నారండి దాంట్లో. They're really very nice persons, and my journey is almost like 7 years with them now. That is my source of coming into this mode of teaching anamata, which made me more interesting and more involved into this program. So that's how I started my journey. This was nearly about 7 years back from the lane until 2018 atla vastadi. I have assigned into it, and slowly దాంట్లోకి జాయిన్ అయినప్పుడు అంత లైక్ ఇట్స్ లైక్ a weekly program where we have to teach only for 2 hours or 3 hours a week. You can just teach it coolly. I used to go for Usmania school. వాళ్ళు చెప్పినట్టే జస్ట్ వారంలో 2-3 సార్లు వెళ్ళేదాన్ని, వచ్చేసేదాన్ని. కానీ నాకు నచ్చలేదు ఎందుకునో. ఈ 2 hours పిల్లలకి సరిపోతుందా, ఎందుకో వాళ్ళని స్టడీ చేశాక కేసు 2 hours సరిపోదేమో అనిపించేది. సరే వాళ్ళు ఇస్తే ఇచ్చారులే 2 hours. నేను పర్మిషన్ తీసుకుని ప్రిన్సిపల్ దగ్గర మెల్లిగా 1 year అయిపోయాక ఐ యూస్ టు హ్యావ్ ఎ వెరీ గుడ్ వాలంటీర్స్ in that school, which are very seniors. So they told me, if you're really interested, you can talk to the principal and come daily like a teacher and just teach them. Atla I was connected to schools andi baga. HM's permission తీసుకుని, సార్ రోజు వస్తాను, నాకు ఎందుకనో ఇది సరిపోవట్లేదు, మీ టీచర్స్తో మీరు చెప్పించుకోండి, నేను డిస్టర్బ్ చేయను ఆ టైం, బట్ నేను కూడా వస్తాను మధ్యాహ్నం పూట ఒక్క 2 hours వచ్చి పిల్లలకి నేను కూడా చెప్పుకుంటాననేది నా స్టార్టెడ్ మై జర్నీ. అట్లా రోజు వెళ్ళటం జరిగింది. మ్యాక్సిమం ఎప్పుడన్నా ఒంట్లో బాగోపోతే తప్పితే, ఇంపార్టెంట్ వర్క్ తప్పితే ఐ గో డైలీ అనమాట.
It's my common timing in the afternoon basically, because morning I'll be busy with my kids and my families and this all. So finish up, wrap up, and then ప్రశాంతంగా వెళ్తే I can also concentrate on kids అనేది ఒక కాన్సెప్ట్ అండి. సో అసలు అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఇనీషియల్లీ? Government doesn't have a certain or I mean certain facilities కానీ వాళ్ళకి ఎక్కువ టీచింగ్ ఇది కానీ ఎక్కడ నాకు కనపడలేదు. ఎక్కడో లోపం అయితే చాలా ఉంది గవర్నమెంట్ స్కూల్స్లో. అంతమంది స్టూడెంట్స్కి అంతమంది తక్కువ టీచర్స్ అంటే ఇట్ డజంట్ వర్క్అవుట్ అండి. గవర్నమెంట్ ఈస్ టేకింగ్ లైక్ ఎంతమంది వచ్చినా దే విల్ బి టేకింగ్ అప్. That is not the process. You need to keep a stop to one extent. Giving the class 30 students in a class, then it works with one teacher. When 40 to 45 students are laying in a class and you need to concentrate on all the backlog people, that doesn't work out, Andy. Okay. అంటే ఇప్పుడు గవర్నమెంట్ హ్యాస్ లాట్ ఆఫ్ రిసోర్సెస్. జనరల్గా ఏంటంటే ఎనీథింగ్ గవర్నమెంట్కి ఫస్ట్ అవైలబిలిటీ ఉంటుంది, టెక్నాలజీ కానీ ఏదన్నా సరే. మరి అంత రిసోర్సెస్ ఉండి టెక్నాలజీ అవైలబిలిటీ యాక్సెస్ ఉండి కూడా గవర్నమెంట్ స్కూల్స్ అని ఎందుకని బ్యాక్ స్టేజ్లో ఉంటున్నాయి? దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మీరు ఆల్రెడీ టీచర్స్ ఉంటారు, ఓకే, మళ్ళీ మీరు సపరేట్గా వాలంటీరింగ్గా వెళ్ళి టీచ్ చేస్తున్నప్పుడు ఆ టీచర్స్తో ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేశారా? ఆబ్వియస్లీ అండి, వీ ఫేస్ కాన్ఫ్లిక్ట్స్. ఏంటంటే ఇప్పుడు ఫ్రీగా చెప్పేవాళ్ళు ఎట్లా అనిపిస్తారు, రోజు నేను ఫ్రీగా వెళ్తున్నాను. అదే ఎన్జిఓస్ చాలామంది టైఅప్ అయి ఉన్నారు, చాలామంది ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నారు. అసలు ఎందుకు చేయాలండి? గవర్నమెంట్ కనుక ఒక్కొక్క స్టూడెంట్కి మరి అంతంత వాళ్ళకి అమౌంట్ ఒక స్టూడెంట్కి 1,10,000 ఎంతో సంవత్సరం వాళ్ళకి కేటాయించే మనీ. బట్ నిజంగా 1,10,000 వాళ్ళు ఆ స్టూడెంట్ మీద పెడితే అసలు ఇలా ఉండవు గవర్నమెంట్ స్కూల్స్. మనం ఆలోచించక్కర్లేదు వాళ్ళ గురించి. లోపం ఎక్కడుంది అంటే టీచర్స్. ఇప్పుడు 270 స్టూడెంట్స్కి 3 టీచర్స్ని వేస్తారండి. ఒక హెడ్ మాస్టరు, 2 టీచర్లు. ఎక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు 3 టీచర్ని వేస్తే క్లాస్కి ఒక్కళ్ళు కూడా ఉండరు. ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే ఫస్ట్ని సెకండ్ని అంటే 70-80 మందిని ఇంకా గుంపులో గోవిందంలాగా అలా కూర్చోపెట్టేస్తే కామ్గా కూర్చోండి అంటే అయిపోతుందా అండి బడి? అంటే వాళ్ళకి ఆనమాల దగ్గర నుంచి ABCDలు, AIలు, ఏదైతే అది లాంగ్వేజ్, ఫస్ట్ చదువు అనేది నీకు ఓనమాలు నేర్పిస్తేనే నీకు నెక్స్ట్ వాళ్ళకి ఏంటనేది తెలుస్తుంది. నువ్వు ఏమీ చెప్పకుండా ఒకేసారి చెప్తే వాళ్ళకి ఎలా అర్థమవుతుందండి? అసలు టీచర్స్ని ఎందుకు కొన్ని సిటీస్లో ఉంటే ఉండొచ్చు, బట్ కొన్ని ఏరియాస్ నిజంగా మనం చాలా ఫార్ బెటర్ హైదరాబాద్ కాబట్టి. అదే మనం పల్లెటూరులో చూసుకుంటే there is nothing, and we need to go and study each and every school. They're backlogging of so much. అసలు టీచర్స్ ఉండరు, ఎవరు పట్టించుకోరు. వాటర్ ఫెసిలిటీస్ ఉండవు, పాపం వాళ్ళకి సరైన బాత్రూమ్స్ ఉండవు. ఆడపిల్లలకి ఎట్లా వెళ్తారండి స్కూల్కి? గవర్నమెంటే నిజంగా అంతలాగా ప్రొవైడైజేషన్ ఇస్తే అసలు అవసరమే లేదు, మనం ఇంత కష్టపడాల్సినంత అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు మరి నా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతారుగా, అన్నీ బాగుంటే. ఇప్పుడు IPS కొడుకో IAS కొడుకో వచ్చి ఆ స్కూల్లో చదివితే ప్రాబ్లమ్స్ ఏంటనే తెలుస్తాయి. ఇప్పుడు ఇక్కడ చదివే వాళ్ళందరూ ఎవరు? లేబర్ పని చేసుకునే వాళ్ళు, పాపం ఈ పని చేసుకునే వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయేవాళ్ళు. అంటే పని మీద వచ్చి 2 ఏళ్ళు ఉంచడం, మళ్ళీ ఆ బాబుని తీసుకెళ్ళి ఇంకో ప్లేస్లో, వాడికి కూడా ఎట్లా అది వచ్చినప్పుడు బాగా చదివించాలి, బాగా ప్రొవైడ్ చేయగలగాలి. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం అయితే చాలా ఫాస్ట్గా ఉండాలండి. ప్రైవేట్ స్కూల్ పిల్లలు 3rd, 4th క్లాస్ నుంచే మీరు ఏదైనా అడగండి, దే విల్ బీ వెరీ షార్ప్, బికాస్ యూ ఆర్ హ్యావింగ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆఫ్ iPads, డిజిటలైజేషన్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్, ఎవ్రీథింగ్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు ద స్కూల్. డబ్బులతో కొనేస్తున్నాం మనం, ప్రతిదీ డబ్బులతో కొనిస్తున్నాం కదండి. మనం సర్టిఫికెట్ కూడా డబ్బులతోనే కొని, ఇప్పుడు చదువు ఉన్నా లేకపోయినా నీకు డిగ్రీ సర్టిఫికెట్ వస్తుంది. ఉపయోగం ఏంటండి?
యు నీడ్ ద రైట్ ఎడ్యుకేషన్. బాగా మంచి ఇది ఉంటేనే నువ్వు చదువులో మరి ఒకానొక టైంలో గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ గత 20 years బ్యాక్ నుంచి మీరు చూసుకుంటే సమ్ లైక్ 2000 నుంచి చూసుకుంటే మీకు ఎక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఇట్లా రాణించారు అట్లా రాణించారు అనేది మీకు ఎక్కడ కనపడదు. ఎక్కడో జస్ట్ 8% కనిపిస్తుందండి. 600 members ఐఐటి స్టూడెంట్స్ ఉంటే దాంట్లో 8 మందో పాపం 7 ఉంటారు యాక్చువల్గా చెప్పాలి అంటే ఇప్పుడు. మరి అది లోపం గవర్నమెంట్దే కదండి. అండ్ ఇంకా అంటే ఒకప్పుడు కొన్ని న్యూస్ ఎలా వినేవాళ్ళం అంటే గవర్నమెంట్ స్కూల్స్లో స్ట్రెంత్ లేదు అందుకని మేము షట్ డౌన్ చేసేస్తున్నాము, ఇటువంటి న్యూస్ వచ్చేవి. సో బట్ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అంటే గవర్నమెంట్ స్కూల్లో ఓవర్ స్ట్రెంత్ అవుతుందని. సో ఈ న్యూస్కి రియాలిటీకి గ్యాప్ ఎక్కడి నుంచి వస్తుందంటారు? ఆ న్యూస్ అది అప్పుడు ఉండేదండి. దాని తర్వాత ఏమైందంటే కొన్ని పాలసీస్ ఓపెన్ చేశారు గవర్నమెంట్స్. అప్పటి నుంచి జాయినింగ్ స్టార్ట్ అయింది. జాయిన్ అవుతున్నారు, బాగానే అవుతున్నారు. అంటే లైక్ మా పిల్లల్ని చదివించాలి, అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు కదా గవర్నమెంట్. ఏమిస్తుంది? యూనిఫామ్ ఇస్తుంది, మధ్యాహ్నం భోజనం పథకం ఇస్తుంది. పాపం లేబర్ పని చేసుకునే వాళ్ళకి, రోజు పని చేసుకునే వాళ్ళకి ఆ పిల్లలకి మధ్యాహ్నం భోజనం, ఇట్లా స్కూల్లో యూనిఫామ్స్, అట్లా ఎవరైనా దాతలు ఉంటే చక్కగా బుక్స్ వస్తున్నాయి. ఎవ్రీ కిడ్స్ ఇప్పుడు మా స్కూల్కి అయితే గోల్కొండ రిసార్ట్స్ వాళ్ళు ప్రతి ఇయర్ మేము మాట్లాడింది వాళ్ళతో టైఅప్ అయింది. ఎలా అంటే ప్రతి ఇయర్ బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, ఎవ్రీథింగ్ ఫర్ 1 year ఆఫ్ ఎక్విప్మెంట్, స్కూల్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్ వచ్చేస్తాయండి. అండ్ మధ్యలో వాళ్ళు ఎప్పుడన్నా మంచి క్వాలిటీ ఫుడ్ కూడా పంపిస్తూ ఉంటారు. అట్లానే అక్షయ పాత్రలు పంపించట్లేదని నేను అన్నది. ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ నేను కూడా అక్కడ పిల్లలతో అప్పుడప్పుడు తింటూ ఉంటాను. చాలా బాగుంటుంది ఫుడ్. ఆ ఒక్క విషయంలో మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి హ్యాస్ టేకెన్ ఎ స్టెప్ లిటిల్ ఫార్వర్డ్ ఫర్ ద ఎడ్యుకేషన్ స్కూల్స్. లైక్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచుతానని ఈ మధ్య హీ హ్యాస్ టేకెన్ ఎ స్టెప్ అండి. అది బాగా ఇట్స్ రియల్లీ నైస్. ఓకే, అంటే గవర్నమెంట్ ఎన్ని ఫెసిలిటీస్ అంటే చాలా ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ స్టిల్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినా సరే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లోనే చదివిద్దాం అనుకుంటున్నారు. దే ఆర్ రెడీ టు స్పెండ్. అందుకనే మేము గవర్నమెంట్ స్కూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము. దిస్ ఈజ్ ఆల్సో, ఇది కూడా మనం చాలాసార్లు వినే స్టేట్మెంట్సే. సో ఆన్ గ్రౌండ్ అంటే మీరు చెప్తున్నట్టు ఆన్ గ్రౌండ్ వెళ్ళి చూస్తేనే కానీ అట్లీస్ట్ ఇన్ రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ కాదు రూరల్ ఏరియాస్ చూస్తే కానీ ద రియాలిటీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అయితే. అండ్ నార్మ్స్ ప్రకారం ఎంతమంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండాలండి? ఇట్లాంటి పిల్లలకైతే డెఫినెట్గా నీకు 30 స్టూడెంట్స్లో 10 స్టూడెంట్స్ షార్ప్గా ఉన్నారనుకోండి, వాళ్ళని అసలు కంప్లీట్గా డివైడ్ చేసేయమని చెప్తా నేను. ఓకే, ఆ 10 స్టూడెంట్సే సపరేట్గా ఇవ్వటం కష్టం గవర్నమెంట్. నేనేమి కోరుకోవట్లేదు అలా. అట్లా ఎన్నో సెక్షన్స్ నుంచి మీకు ఇప్పుడు 7th క్లాస్లో 5-6 ఉన్నారనుకోండి, 5thలో ఒక 6 ఉన్నారనుకోండి, 6thలో ఒక మొత్తం అందరినీ ఒక చోట కంబైన్ చేసి వాళ్ళ లెవెల్ ఆఫ్ మైండింగ్ దే కెన్ డూ ఎనీథింగ్ అనమాట. వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్లాంటి పిల్లలు రేపు భవిష్యత్తులో ఐఐటియన్స్ అవ్వచ్చు. దే కెన్ బికమ్ ఎ బిగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ ఎస్ఐస్, వీ డోంట్ నో. దే హ్యావ్ దట్ క్యాపబిలిటీ అండి. నేను కొంతమంది స్టూడెంట్స్లో నిజంగా ఇప్పుడు నేను పనిచేసే స్కూల్లో నా క్లాస్ మాత్రం రియల్లీ ఐ జస్ట్ లవ్ ద క్లాస్. బికాస్ నేను ఇంగ్లీష్ చెప్తే వాళ్ళు ఫుల్ అందరూ పర్ఫెక్ట్. ఎక్కడో ఒక్క పాప ఈ మధ్య బీహార్ నుంచి వచ్చింది, దాన్ని కొట్టి వర్డ్స్ ఇస్తాను. ఎందుకంటే పాప మాది అక్కడ హిందీ చదువుకుంది ఆ పాప. సో ఆ పాపకి వేరేగా కాన్సన్ట్రేట్ చేస్తా. అట్లా నేను అన్నీ చేయలేకపోవచ్చు. నా బ్రెయిన్ మాత్రం ఎంత పని చేస్తుంది. ఇప్పుడు 30 మంది స్టూడెంట్స్ బుక్స్ కవర్ చేసుకుని మొత్తం కరెక్షన్స్ చేసి వితౌట్ ఎనీ మిస్టేక్ కరెక్షన్ చేస్తాను. నేను అందరిలాగా చేసేసి మార్కులు వేస్తే 0 కూడా వేసేస్తాను, డౌటే లేదు. అది అలాగే ఇస్తా పేపర్స్. మీరు 0 వస్తే ఆ బాబుకి 0 అనే వేయండి. నాకు ఆ కాన్సెప్ట్ అస్సలు నచ్చదు. ఏది రాకుండా వచ్చేసినాయి అని చెప్పేసి పడితే వేసేసుకుంటా వెళ్తుంది గవర్నమెంట్. అది తప్పు అంటాను నేను. మమ్మల్ని ఫెయిల్ చేసేవాళ్ళండి. మీకు గుర్తుందో లేదో, మన చిన్నప్పుడు ఏదన్నా క్లాస్ సరిగ్గా లేకపోతే ఆ క్లాస్ మళ్ళీ చదవాలి చచ్చినట్టు. ఆ భయంతో అన్నా నేను వచ్చేసారి సెప్టెంబర్కో ఏదో ఒకటి చచ్చి చెడి ఆ నెల మొత్తం చదువుకుని రాసేస్తే 70% వచ్చు, 60% వస్తే గొప్ప అప్పుడు.
అండ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది స్కూల్స్లో ఏంటంటే ఓకే సెకండ్ డే కదా థర్డ్ డే కదా పాస్ చేద్దాం అట్లీస్ట్ నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు. 8th 9thకి వచ్చే వరకు కూడా ఏ క్లాస్ని సీరియస్గా తీసుకోరు. అడ్మిన్ కానీ స్టాఫ్ కానీ ఓకే 2 మార్కులు వేసి పాస్ చేద్దాం, ఎందుకు ఒక్క దాని గురించి మళ్ళీ క్లాస్ అంతా చదవడం ఎందుకు, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేద్దాం అంటే. సో దట్ ఈస్ రాంగ్ అంటారు కంప్లీట్లీ. వెరీ రాంగ్ అండి. అట్లాంటిది అసలు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి ముందు నుంచే అమ్మో ఆ భయం అనేది రావాలి. వస్తున్నారు స్కూల్కి ఏదో టైం పాస్ చేసుకుని వెళ్ళటానికి కాదు కదా. ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్ పిల్లలంటే ఏంటి, నెక్స్ట్ జనరేషన్, ఏది లేబర్గా వర్క్ చేయకూడదు వాళ్ళు. దే షుడ్ బి వెల్ సెటిల్ డౌన్ కిడ్స్, దెన్ ఓన్లీ ద సొసైటీ విల్ గ్రో అప్. మీరే చెప్పండి, సొసైటీ ఎప్పుడు గ్రో అవుతుంది? లేబర్ పిల్లల్లానే ఉండిపోవాలా? కాదు కదా. దే షుడ్ ఆల్సో వర్క్, దెన్ ఓన్లీ ఇక్కడున్న పావర్టీ కానీ మనకున్న ప్రాబ్లమ్స్ కానీ కొంచెం అవేర్నెస్ కానీ. ఇప్పుడు చదువు లేకపోతే చదువులేని మూర్ఖుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏది చెప్తే అదే వెళ్ళిపోతూ ఉంటాడు. అట్లా వద్దనే కదా ఈ జనరేషన్స్ అన్నీ బాగా చదువుకుంటేనే నెక్స్ట్ వీ కెన్ సీ ద బెటర్ వరల్డ్ అండ్ క్వాలిటీ వరల్డ్ అండ్ ఇండియా విల్ బి వెల్ నరిష్డ్. అన్ని ప్లేసెస్లోనూ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం నరిష్డ్గా చేస్తేనే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచితేనే ఇండియా బాగుపడుతుంది. పావర్టీ లేక 70% of the problems will be solved only by giving education to quality of education to government schools. Nice. మీరు అంటే మీ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది మీ మదర్ నుంచి వచ్చింది, ఈమె ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ మదర్ అని మీరు హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్కి ఇచ్చిన స్టోరీలో ఐ రెడ్ అబౌట్ ఇట్. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? ఎస్, మై మదర్ ఇస్ రియల్లీ సో స్వీట్ అండి. ఆవిడ ఎప్పుడు చదువుకోమ్మా, ఇంకా చదువు లేకపోతే కష్టం అనేది మాకు ఫస్ట్ నుంచి. ఎందుకంటే మా నాన్నగారు అలా అయిపోవటము ప్లస్ చదువు ఆవిడకి ఎందుకో తెలియదండి, బాగా చదువు అంటే చాలా ఇష్టం. ఆవిడ పెళ్ళయ్యాక కూడా ఓపెన్ పీజీ చేశారు. షీఈస్ అ బాటనీ స్టూడెంట్ అనమాట. మా నాన్నగారు సహకరించడం అనేది చాలా గొప్పతనం. ఆయన సిద్ధార్థస్ ఆర్ వన్ ఆఫ్ ద ఫేమస్ కాలేజెస్ అండ్ నాగార్జున యూనివర్సిటీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఇన్ ఆంధ్ర. అయితే నేనంతా సిద్ధార్థ స్కూలింగ్ అండ్ కాలేజెస్లోనే చదివాను. మదర్ కూడా షీ హెస్ డన్ హర్ ఓపెన్ డిగ్రీ అండి. షీఈస్ అ బాటనీ స్టూడెంట్. షీ లవ్ స్టడీస్ వెరీ మచ్. ఆవిడికి కనుక నిజంగా ఆ ఫెసిలిటీ పెళ్లి చేయకుండా ఉంటే ఈ పాటికి ఏ డాక్టర్ అయ్యేది. బట్ దట్స్ ఫైన్. షీ యూస్ టు టెల్ హిస్ అమ్మ బాగా చదువుకోవాలి, అన్నయ్యని మంచిగా ఫిజియోథెరపీ చదివించింది. అప్పుడు మాకు అంత స్తోమత లేదండి. అయినా సరే పాపం ఆవిడ కష్టపడి ఈవినింగ్ కూడా మేమిద్దరం ఏదో ఒకటి చేసుకుంటాం. మమ్మీకి నేను దానివల్ల నా స్టడీస్ కొంచెం, అంటే అమ్మకి నేనేదో ఇంజనీరింగ్ చెయ్యాలని ఉంది, బట్ నేనెందుకు ఆ ఫీల్డ్లోకి వెళ్ళలేదు. ఎప్పుడు అమ్మ దగ్గర ఉందాము అని నేను వేరే డెసిషన్ తీసుకున్నాను అనుకోండి. బట్ past is past. I don't want to go back and dig into my and feel bad about it, but I'm happy with my life. What I'm doing right now is more than enough. I just feel happy for myself, and that is all because of my mother. Okay, nice. So మీ ఒపీనియన్లో, మీ ఎక్స్పీరియన్స్లో ఒక ఇఫ్ యూ హ్యావ్ టు లిస్ట్ డౌన్ 5 కీ ఫ్యాక్టర్స్, అంటే ఈ 5 ఇంప్లిమెంట్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్ అనేవి టాప్ ప్రైవేట్ స్కూల్స్కి ఈక్వల్గా పోటీగా ఈ వండర్ఫుల్ టాలెంట్ని ప్రొడ్యూస్ చేయగలవు అని అడిగితే వాట్ ఆర్ ద 5 key things you first thing is giving right training programs for teachers andi. Okay. Time to time training program for teachers and as well as parents also. Involvement of parents every month చాలా ఇంప్రూవ్ చేస్తాయండి. ఫస్ట్ నేను చూసింది అయితే అది. ఈ మధ్య నేను ఇంటరాక్షన్ సెషన్స్ విత్ పేరెంట్స్ కూడా తీసుకున్నాక నేను కొన్ని కీ పాయింట్స్ చెప్తాను వాళ్ళకి. వాళ్ళు స్కూల్కి పంపించకుండా ఉండరు, కంపల్సరీ పంపిస్తారు అప్పటి నుంచి. ఓకే అమ్మా చదివిస్తాం, పంపిస్తారు. దట్ ఈస్ ద మెయిన్ కీ పాయింట్ అండి. అండ్ అనదర్ వన్ ఇస్ యూ నీడ్ టు మేక్ మోర్ యాక్సెస్. డిజిటలైజేషన్ ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి కదా. ప్రైవేట్ స్కూల్స్లో ఎన్ని ఇస్తున్నాం మనం వాళ్ళకి ఫెసిలిటీస్, మొత్తం ఇస్తున్నాం. దాంట్లో 10% కూడా మీరు ఎక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో చూడరు. ఇప్పుడు డిజిటల్ బోర్డ్స్ ఇచ్చారు. ఏది మొత్తం అందరు స్టూడెంట్స్కి ఒక డిజిటల్ బోర్డు.
సరిపోదు కదా, కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టించాలి, టెక్నాలజీని పెంచాలి. సో దే ఆర్ ల్యాకింగ్ అప్ వెరీ బ్యాక్. అక్కడ 1-2 కాదు, ఎవ్రీథింగ్ ఈస్ ల్యాకింగ్ అప్. దెర్ ఇస్ నో పర్టిక్యులర్ కీ పాయింట్. ద ఓన్లీ కీ పాయింట్ దే కెన్ డూ ఇస్ ప్రాసెసింగ్ విత్ ద రైట్ టీచర్స్. అండ్ వాళ్ళకి చదువులు మాత్రం బీఈడీలు ఉంటాయండి, కానీ ఎందుకు డబ్బులు లక్షలు పోస్ట్ తెచ్చుకుని బీఈడీలే అయ్యన్నీ. టీచర్ ఉద్యోగానికి లక్షల కోట్లు, ఐఏఎస్కి లక్షల కోట్లు, ఎస్ఐ పోస్ట్ రాసి ఒకతను నా దగ్గరికి వచ్చాడండి. ఇంగ్లీష్లో పోతుంది మేడం, ఇలా నాకు పేపర్ ఏం చేయాలి, నాకు కొంచెం హెల్ప్ చేయరా అంటే నేను అట్లా కొంచెం గ్రామర్ హెల్ప్ చేసేదాన్ని. కానీ దాని తర్వాత అతను వెళ్ళి అంతా పాస్ అయిపోయా, సరే బాబు నువ్వు ఒక 25 లక్షలు 30 లక్షలు కట్టేస్తే నీకు ఎస్ఐ పోస్ట్ ఇచ్చేస్తాను. ఎంత తీసుకుంటుందండి గవర్నమెంట్? ఎందుకు అంతంత డబ్బు తీసుకుని ఇవ్వాల్సినంత అవసరం ఎందుకు? గవర్నమెంట్ స్కూల్లో ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో ఎలిజిబుల్గా రాసి కష్టపడి పాపం చేసుకున్న వాళ్ళందరినేమో తొక్కేస్తే డబ్బులు ఇచ్చి ఓకే నాకు స్తోమత ఉంది నేను పెట్టుకుంటా. అసలైన బ్రైట్ స్టూడెంట్ వేర్ హీస్ హ్యావింగ్ ఆల్ ద క్యాపబిలిటీ టు గెయిన్, అసలైన జాబ్ గెయిన్ చేసేవాడేమో వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఏమీ లేని మొద్దేమో వెళ్ళి సర్వీస్ చేస్తున్నాడు. ఆ విఆర్ఓలు వీళ్ళందరినీ కూర్చోపెడతారు, ఉపయోగం ఏంటండి? వాళ్ళకి ఏం రాదు, ఒక పలానా ఫైల్ చూడటం రాదు, ఒక వర్డ్ చదవటం, ఒక సెంటెన్స్ చదవలేరు. క్యాపబిలిటీ ఉన్న వాళ్ళందరూ ఆ కోట ఈ కోట అని చెప్పేసి డబ్బులు లేవు కదా పాపం మా అబ్బాయి ఇచ్చుకోలేడు. ఎందుకంటే లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళు ఏం డబ్బులు కట్టుకుంటారండి? బ్రింగ్ అవుట్ ద బ్రైట్ స్టూడెంట్స్ అవుట్ సైడ్ అండ్ గివ్ దెమ్ ఎ స్కోప్ ఇన్ టు ద సొసైటీ. బ్రైటర్ స్టూడెంట్స్ని కనుక సమాజంలోకి వదిలితే, ఒక ఎస్ఐ కనుక పర్ఫెక్ట్ ఎస్ఐ రోడ్డు మీద ఉండి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమంటే చక్కగా చేసుకుని వస్తాడు. చదువు లేనాడు ఏమీ లేకుండా ఊరికిన్న డబ్బులతో వెళ్ళిపోయి అదే ఇదితో ఉండి ఎక్కడో చోట డబ్బులు దొబ్బి నేను చూసుకుంటా, ఇంకెప్పుడు బాగుపడుతుందండి సమాజం? ఇంత నాశనం అయిపోతుంటే రోజుకి ఎన్ని కేసులు, ఇదంతా ఎందుకు? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ద ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ మెయిన్ క్రైటీరియా అండి. ఇండియాలో 70% విల్ బి సాల్వ్డ్. నిజంగా కనుక ఎవ్రీ చీఫ్ మినిస్టర్, ఎవ్రీ స్టేట్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ హూ ఇస్ టేకింగ్ ద డెసిషన్స్ కెన్ టేక్ ద డెసిషన్ లైక్ ఇంప్రూవింగ్ గవర్నమెంట్ స్కూల్ స్కిల్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్. అది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లోని చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. కల్చరల్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్కర్షన్స్ అవ్వచ్చు. సో ఇటువంటి యాక్టివిటీస్ అనేవి గవర్నమెంట్ స్కూల్స్లో అసలు ఉంటాయండి? లేదండి, ఉండవు. మేమే క్రియేట్ చేస్తాం. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ఎక్స్కర్షన్కి ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 4,000 రూపీస్ 5,000 రూపీస్ తీసుకురా, ఇలా పలానా ప్లేస్కి వెళ్తున్నాం, అది కొంచెం 5,000 రూపీస్ కాస్ట్ అవుతుంది. లేదు మేము ప్యారిస్ తీసుకెళ్తున్నాం 2 లక్షలు కాస్ట్ అవుతుంది. మీరు ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్తే నేను నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోనే చదివించుకున్నా, నాకు బాధాకరమే, కానీ ఏమీ చేయలేం. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నీకు ఎక్కడ కనపడుతుందో అక్కడ నా పిల్లల్ని జాయిన్ చేసుకోవడానికి చూస్తాను. ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ రియలీ గుడ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. ఐ డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ జాయినింగ్ దెమ్ హియర్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్. అండ్ దే ఆర్ ఛార్జింగ్ లైక్ 4,000 5,000 మీరు అడినట్టు ఎక్స్కర్షన్స్. పాపం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయండి? 3,000 కట్టమంటే ఏం కడతారు? ఇప్పుడు నేను మొత్తం అందరు స్టూడెంట్స్ని తీసుకెళ్ళటానికి అవుతుందా? లేదు. నేను ఎప్పటి నుంచో వాళ్ళకి సైన్స్ సెంటర్, బిర్లా సైన్స్ సెంటర్ ఎవ్రీథింగ్ చూపించడానికి ప్లాన్ చేస్తున్నా. కానీ మాకు బస్సులు ఎవరైనా ప్రొవైడ్ చేస్తే, నేను కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి, వాళ్ళని క్లాస్లో 100 రూపాయలు, మా ప్రిన్సిపల్ 500 అన్నాడు. 500 కూడా పాపం వాళ్ళకి 2-3 పిల్లలు ఉంటారు అంటే పాపం 1,500 రూపాయలు ఇచ్చి పంపించాలి. అసలు ఆ కాన్సెప్టే ఎత్తిచ్చేసారు. క్లాస్కి వెళ్ళి మేము ఇవ్వము అని చెప్పండి. ఐ వాజ్ అగ్నెస్ట్ టు దోస్ ఆల్ థింగ్స్. వై టు గివ్ 500-1,500 రూపీస్? ఆవిడ ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? మొగుడుతో అవుతాడు పాపం, ఆవిడ ఎక్కడో పని చేస్తుంది. ఒక్క రోజులో 1,500 రూపాయలు ఉంటే ఆవిడ ఎందుకు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంట్లో పడి చెమటలు కక్కి చేసి రావు కదండి. ఎప్పుడో నెలకు ఒకసారి వస్తాయి, అడిగినా కూడా ఇవ్వరు కదా.
మరి వీళ్ళని ఎక్కడి నుంచి ఎక్స్కర్షన్స్ తీసుకెళ్తామండి? వీళ్ళు ఏదో అప్పుడప్పుడు ఒక పాలసీ రిలీజ్ చేస్తారు, ఈ సెక్రటేరియట్ చూపించండి ఎంతమంది పిల్లలకి ఎలవెన్స్ ఉంటుంది అని చెప్పి. గుంపులో గోవిందన్ లాగా పిల్లలందరినీ తీసుకెళ్ళి ఆ సెక్రటేరియట్ లో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ షోయింగ్? వేర్ ఇస్ ద నాలెడ్జ్ ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్లి మీరు ఏ సైన్స్ సెంటర్ చూపించండి, బిర్లా ఆడిటోరియం చూపించండి, దాంట్లో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి బ్రెయిన్ లో ఉండిపోతుంది. అట్లాంటి వాటికి కనుక యాక్సెస్ ఇవ్వగలిగితే గవర్నమెంట్, 50 రూపాయలు 100 రూపాయలు టికెట్, నేనైతే దానికి ఒక్కదానికి తీసుకెళ్ళటానికి ఓకే, బికాజ్ ఐఎమ్ డూయింగ్ సో మెనీ థింగ్స్, ఐ కాంట్ ఆల్వేస్ పుట్ ద మనీ ఇన్ ఫ్రమ్ మై పాకెట్ ఆల్ ద టైమ్. ఇప్పుడు నేను స్పోర్ట్స్ డ్రైవ్ చేశాను, ఒక 3 lakhs rupees అయినాయి. వై ఐ షుడ్ ఓన్లీ డూ అనేది అలవాటు అయిపోతుంది కదా. ఇప్పుడు ఈవిడ అన్నిటికీ ఇస్తుంది, నేను ఇవ్వలేను కూడా. ఆయన అంతంత నేను పద్దాకా ఇచ్చుకోలేను. ప్రతి క్లాస్కి ఇప్పుడు 3 classes తీసుకెళ్ళాలి. ఎవరికి ఎక్కువ కావాలి? 5th 6th 7th మా స్కూల్లో వాళ్ళకి అర్థమవుతుంది కొంచెం తీసుకెళ్ళిన. 4th వరకు ఇట్స్ ఓకే ఫైన్. 5th 6th 7th తీసుకెళ్ళాలంటే నేను 3-4 బస్సులు వేసుకోవాలి, ప్లస్ టికెట్స్ అన్ని పెట్టుకుని తీసుకెళ్ళాలంటే నాకు చాలా కాస్ట్ అవుతుంది. సో మాకు ఎక్స్కర్షన్స్ ఏమి ఉండవండి. అది కనుక గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలిగితే ప్రతి ఇయర్ చక్కగా సైన్స్ డే రోజు వాళ్ళకి ఎక్కడన్నా ఎగ్జిబిషన్స్ లాగా మంచిగా వాళ్ళతో ఏదైనా అంటే వాళ్ళ ఆర్ట్ కూడా బయట పెట్టచ్చు కదా. మనం ఎక్కడో దాగుంటుంది, ఒక స్టూడెంట్లో ఉండకుండా ఉంటుందా? సైన్స్ ఇలా సైన్స్ డే వస్తుంది, మీరు ఏదో ఒకటి క్రియేట్ చేసి తీసుకురండి. ఇలా ఇట్లా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంది అంటే ఏదో ఒకటి చేసి తీసుకొస్తారు. ఆ పిల్లోడు షైన్ అప్ అయిపోయినట్టే కదా. మనకున్న 30 మంది పిల్లల్లో 2 తిన్నా. ఇప్పుడు మనందరం రోజు బిర్యానీ తినకపోవచ్చు, క్వాలిటీ ఫుడ్ అనేది 2-3 తిన్నా సరే, అట్లీస్ట్ వాడన్నా బాగున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. చాలా గవర్నమెంట్ సభలకి వాటికి కూడా పిల్లల్ని బస్సులు పెట్టి తీసుకెళ్తూ ఉంటారు కదా, అది హౌ కరెక్ట్ ఈజ్ దట్? అంటే నీకు సైన్స్ ఫెయిర్స్కి ఎగ్జిబిషన్స్కి వాటికి తీసుకెళ్ళడానికి టైం లేదో లేకపోతే బడ్జెట్ లేదో, బట్ నీ సభలకి వాటికి చాలా సభల్లో చూసాను వీడియోస్లో. వాళ్ళకి అంటే ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్ యూ, బట్ ఎస్ సభలకి అంటే అది వాళ్ళు కావాలని ఎక్స్పోజ్ చేసుకోవటానికి, వాళ్ళ ప్రోగ్రామ్ని వాళ్ళు సక్సెస్ చేసుకోవటానికి పలానా టాపెస్ట్ స్కూల్స్, రాష్ట్రపతి భవన్ స్కూల్ టాపెస్ట్ గవర్నమెంట్ స్కూల్, అది అక్కడే ఎందుకు అన్ని ఫెసిలిటీస్ జరుగుతున్నాయి? ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తం అందరూ ఆ రోడ్డు బాగుంటుంది, ఆ స్కూల్ కూడా చాలా బాగుంటుంది, రాష్ట్రపతి భవన్ స్కూల్ అది ఆ రోడ్లోది చాలా అందంగా ఉంటుంది స్కూల్లో పిల్లలు కూడా అలాగే ఉంటారు, అలాగే ఫెసిలిటీస్ కూడా అలాగే ఉంటాయి. ఎందుకని వై ఓన్లీ 1 to 2 schools దే ఆర్ కాన్సన్ట్రేటింగ్? ఆ సభలు అవన్నీ ఏంటంటారా, అది జస్ట్ ఎక్స్పోజ్ వీళ్ళ ఇది కోసం ఆ పిల్లలందరినీ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇదిగో పలానా అంతమంది పిల్లలకి మేము ఇంత చేస్తున్నాము, మరి అది చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది బయటకి? ఆహా చేస్తున్నారు రాజకీయ నాయకులు ఏదో చేస్తున్నారని మళ్ళీ మనం నెక్స్ట్ ఓటింగ్ వేయాలి కదా. అండ్ ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, వీటన్నిటితో పాటు నవ్ డేస్ లైఫ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎందుకంటే ఈ ఫాస్ట్ పేస్డ్ వరల్డ్లో బోత్ మెన్ అండ్ గర్ల్స్ అవ్వచ్చు, బాయ్స్ అవ్వచ్చు, గర్ల్స్ హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ బాయ్స్ హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వీటిని లైఫ్లో ఎలా డీల్ చేయాలి, దట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ లైఫ్ లెసన్స్, అసలు వీటికంటూ సబ్జెక్ట్స్ ఏమీ లేవు, బట్ హౌ డూ యూ ఎన్ష్యూర్ దట్ వీ కెన్ ఇన్కార్పొరేట్ దీస్ థింగ్స్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్? పాపం ఎట్లా అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో అయితే సపరేట్గా తీసుకుంటారు, పేరెంట్స్ కూడా దే ఆర్ వెల్ నరిష్డ్ అండ్ దే టీచ్ దేర్ ఓన్ కిడ్స్ హౌ యూఆర్ ఫేసింగ్, లేదంటే మా అయితే సైకాలజిస్ట్ దగ్గరికి పంపించి స్పెషల్గా తీసుకుంటారు. ఇప్పుడు ఈ పిల్లలకి వాళ్ళకి పాపం ఏం తెలుస్తుందండి, వాళ్ళకి అదేం తెలీదు, చక్కగా వస్తారు ఆడుకుంటారు. కానీ నేను కొంతమంది పిల్లల్ని, ఆడపిల్లల్ని మెయిన్గా ఈ పీరియడ్ టైంలో వాళ్ళకి ఏమీ తెలియదండి ఎట్లా డీల్ చేసుకోవాలనేది, ఎందుకు ఇలా జరుగుతుంది అసలు. ఇంతకు ముందులా కాదు, వీ యూస్ టు డీల్ అప్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు మొత్తం మారిపోయినాయి బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. ఆల్ ద గర్ల్స్ ఆర్ లైక్
ద హార్మోన్, నాట్ ఓన్లీ గర్ల్స్, పాపం బాయ్స్కి కూడా ఉంటుంది హార్మోనల్ ఎఫెక్ట్ అనేది, మనకి తెలియదు అంతే. అమ్మాయిలు ఏంటంటే ఏడుస్తూనో కడుపులో నొప్పనో ఏదో సంథింగ్ దే వాంట్ టు టెల్ దేర్ ఫీలింగ్స్ అట్లీస్ట్. అబ్బాయిలు పాపం అది కూడా చెప్పుకోలేరు. అందుకని నాకు ఎందుకన్నా డౌట్ వచ్చింది అంటే, నేను ముందు అసలు నా క్లాస్లోకి వెళ్ళిన వెంటనే అందరూ బాగున్నారమ్మా, ఏమన్నా లోగా ఫీల్ అయితే నాకు చెప్పండి, ప్లస్ పీరియడ్ టైంలో మీరు ఏమాత్రం అసలు సిగ్గుపడద్దు. వాళ్ళకి ఏంటంటే అయ్యో ఇట్లాంటి మాటలు అసలు మాట్లాడకూడదు, అదేంటో నాకు ఇప్పటికీ అర్థమవుదండి. అది ఎప్పుడైతే సమాజంలో వస్తుందో, వెన్ దిస్ వరల్డ్ విల్ చేంజ్, యునో, వెన్ ద గర్ల్ పర్ఫెక్ట్లీ షీఈస్ ఇన్ హర్ పీరియడ్ అండ్ నో నీడ్ టు టేక్ ఇన్ ఎ పాలిథిన్ బ్యాగ్, నార్మల్గా తీసుకెళ్ళిపోవచ్చు, ఎవరైనా కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. చెల్లి అమ్మ అందరూ ఉన్నారు, ఆ క్లాస్లో అమ్మాయిల దగ్గరికి వచ్చేటప్పటికి అయ్యో చిచ్చి ఎందుకు అట్లాంటి, వై దే షుడ్ లెర్న్. సో వాళ్ళకి తెలియదు కాబట్టి నేనే క్లాస్ ఇస్తూ ఉంటా వీటి మీద. హైజీన్ క్లాసెస్ మెయిన్గా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది నేను కండక్ట్ చేస్తా. అది యాక్చువల్గా టీచ్ ఫర్ చేంజ్ మాకు స్టార్ట్ చేసింది, బట్ నేను ఎందుకంటే అది ఒక్కసారి చేస్తే సరిపోదండి, అది మనం ఎప్పుడు అంటే ప్రతి ఇయర్ పిల్లలు మారుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఏంటంటే 5th క్లాస్లోనే పాపం పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు బికాస్ ఆఫ్ హార్మోన్స్. దట్ ఈస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. అదేంటంటే వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలీదు. అప్పుడు ఏం చేస్తారు, ఇంట్లో 10 రోజులు మూలకు కూర్చోబెడతారు. నేను అప్పటికి పేరెంట్స్కి కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అప్పుడు చెప్తా, పిల్లల్ని అలా ఇంట్లో ఉంచుకునే బదులు స్కూల్కి వస్తే వాళ్ళ మైండ్ చాలా బాగుంటుంది. ఒక్కరోజు ఉంచుకోండి, 2 రోజులు ఉంచుకోండి, వాళ్ళకి ఏం తెలియదని చెప్పి. వాళ్ళు అది ముట్టుకోకూడదు, ఇది ఇట్లా కాదమ్మా, వాళ్ళని ధైర్యంగా పెంచండి, బీ వెరీ స్ట్రాంగ్. వాళ్ళకి ఏం నేర్పించాలో అన్నీ నేర్పించి పంపించండి సమాజంలోకి. పిరికి మొహాల్లాగా వస్తే పిరికితనంతోనే ఇదైపోతున్నారు ఆడపిల్లలు. నువ్వు ఎక్కడైతే ఎవడైతే భయపెట్టిన వెంటనే ఏదో ఒకటి ధమ్కాయిస్తే వాడు మళ్ళీ మన వైపు చూడ్డు, అయ్యో అది ఇది అనుకుంటా మనం కొంచెం అనేది వాడికి తెలిసిపోతుంది. ఏం చేస్తున్నాడు, అమ్మాయి ఫీలింగ్స్తో ఆడుకుని ఆ అమ్మాయిని ఇచ్చేయటానికే చూస్తున్నాడు. సో ఎవ్రీ గర్ల్ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ అండి. అందరికీ కామన్గా అయ్యేదే ఇది, ఎందుకో ఇచ్చారు, ఎస్ యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్. అట్లా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది అసలు గవర్నమెంటే పెట్టాలండి. ఇప్పుడు సీనియర్స్ ఉంటారు కదా, మాకేం తెలుస్తుంది, సీనియర్ డాక్టర్ని ఒకసారి పంపించి ఇట్లా మైండ్ సైకాలజిస్ట్ను పిల్లల హార్మోనల్ చేంజెస్ గురించి మీకు ఇట్లా ఉంటుందమ్మా అని చెప్పిస్తే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఎలా ఉంది అంటే అసలు అంతదాకా ఎందుకు, నేనంటే ఏదో చేస్తున్నానండి. బాగా ఉన్నోళ్ళు, ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు అమెరికాలో ఎన్ఆర్ఐలు కానీ ఇట్లా పల్లెటూరుల్లో ఉన్నాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారండి. ఎప్పుడన్నా ఇలా గవర్నమెంట్ స్కూల్లో చూసారా? ఎప్పుడు వెళ్ళి చూస్తే ఇలా ఉండదు. నా స్కూల్ ఇలా ఉందా అని ఆయన బాధపడిన రోజు ఆ స్కూల్ని డెవలప్ చేసుకుంటాడు. అయ్యో ఏంటి నా బెంచెస్ అన్నీ ఇలా రిపేర్, టాయిలెట్స్ ఏంటి ఇంత చండాలంగా ఉన్నాయి. నిజంగా ఎప్పుడన్నా వెళ్ళి చూసారండి వాళ్ళంతా? ఎవరు ఊర్లో వాళ్ళే వెళ్ళరు. వెళ్తే మనకి ఇట్లా ఉండదుగా అసలు సమాజం. రూరల్ ఏరియాస్ కూడా వాళ్ళంతటికి వాళ్ళే డెవలప్ అయిపోతాయి, ఎన్జిఓస్ దాకా అక్కర్లా. అసలు మనకున్న ఈ సో కాల్డ్ పెద్ద పెద్ద ఐఐటి వాట్ ఎవర్ ఇట్ ఈస్, సిఇఓస్, ఐఐటీస్, హూ హస్ గాన్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ నీడ్ టు డెవలప్ దేర్ ఓన్ రూరల్ స్కూల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మీరు ఇన్ని ఇయర్స్ ఆఫ్ మీ వాలంటీరింగ్ కెరీర్లో, లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆర్ ఇఫ్ యూ రిమెంబర్ కీ మైల్ స్టోన్స్ ఆర్ whatever key moments, rewarding moments, అంటే అవార్డ్స్ ఇవనేవి దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్ ఫర్ అ వాలంటీర్. అంటే జాబ్ చేసేవాడికి ఒక అవార్డు వచ్చిందో ఒక ప్రమోషన్ వచ్చిందా అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ ఫీల్. బట్ సంబడి హూ ఈస్ ఇన్ టు వాలంటీరింగ్ దే నెవర్ కేర్ ఫర్ అవార్డ్స్ లైక్ యూ సెడ్. సో ఫర్ యూ ద రివార్డింగ్ మూమెంట్స్ ఇస్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఫర్ అ చైల్డ్. సో అటువంటి ద బెస్ట్ మూమెంట్స్ ఇఫ్ యూ కెన్ టెల్ మీ వాట్ వుడ్ దోస్ బి? చాలా ఉన్నాయి అలా లైఫ్ చేంజింగ్ మూమెంట్స్. నేను ఇప్పటి వరకు 7 years నుంచి చాలామంది పిల్లల్ని నేను
స్ట్రైట్ చాలా మందిని కరెక్ట్ చేశానండి. ఓకే. అంటే ఐ కాన్ సే యూ ఇన్ హండ్రెడ్స్, కాకపోతే మనం చెప్పే విధానం, మనం వాళ్ళని ట్రీట్ చేసే విధానం, మన మాట వాళ్ళు వింటారు అనుకున్న వాళ్ళకే మనం ఎక్కువగా చెప్తాము. ప్లస్ ఎవరైతే షైన్ అప్ అవుతారో వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానన్నమాట నేనైతే. ఇప్పుడు నా క్లాస్లో 5 ఉన్నారనుకోండి, వాళ్ళ మీదే ఉంటుంది నా ఫోకస్ మొత్తం. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎంత చెప్పినా చదవరు. నాకేంటంటే ఇంకా నేను అదే కాదండి, బయట ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు సడన్గా, మేడం నాకు ఇట్లా కాలేజ్కి వెళ్ళాలని ఉంది కానీ డబ్బులు సరిపోవట్లేదు అని చెప్పి. కానీ నేనేం చేయలేను, నేనైతే ఏం చేయలేను ఒక్కదాన్నే. ఐ వాంట్ సపోర్ట్ ఆఫ్ ఆల్ ద పీపుల్. బట్ అప్పుడే ఇమీడియట్గా నేనేం చేశాను, ఆ పాప మావిడ పూలు అమ్ముకుంటుంది, వాళ్ళ పాప ఏమో పెద్ద పాప చదువుకుంటుంది, చిన్న పాపకేమో ఎఫర్ట్ చేయలేకపోతుంది, కంటానికేమో 3-4 కానీ వేస్తారు. మరి ఎక్కడైతే ఆ కంట అనేది ఆగిపోతుందో అప్పుడు బెటర్గా ఉంటాయి ఫ్యామిలీస్. 3-4 కనేసి మేము పెంచలేమమ్మా అని చెప్పేసి అంటే ఎలా అండి చెప్పండి, వాళ్ళు మాత్రం. సో దెర్ షుడ్ బి అ స్టాప్ ఫర్ దిస్ బర్త్ కంట్రోల్ అనేది అయితే ఉండాలి. నేను అలా ఆ పాపని ఇంకొకరికి అప్పచెప్పాను, వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు ఆ పాప ఎడ్యుకేషన్. అదేదో అట్లా దొరికింది కాబట్టి ఓకే అండి. లేదంటే నా మైండ్లో లైక్ అయ్యో పాపం అడిగింది ఎట్లా, పాప చదువుకుంటానంటుంది. చాలా మంది ఉంటారండి మా స్కూల్లో, అసలు చాలామంది లేదు మా అమ్మ చదువుకోవద్దంటుంది, ఇంకా నా వల్ల కాదంటుంది, మా నాన్న తాగేస్తున్నాడు, ఇంకా నేను కట్టలేనంటుంది. అంటే నేను వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఆవిడ్ని తిట్టి వాళ్ళని తిడుతుంటే నన్ను చాలా మంది ఆపారు. అనవసరంగా గొడవ అయిపోయి నా మీదకి వస్తారేమో అని చెప్పి పాపం వాళ్ళకి భయం వేసి. మొన్న కూడా ఒక స్టూడెంట్ రోడ్డు మీద తిరుగుతుంటే నువ్వు అసలు ఎందుకు రావట్లేదురా స్కూల్కి అని చెప్పి ఫోన్ లాగేసుకున్నాను. వాళ్ళ నాన్న తాగున్నాడు లోపల. వాళ్ళ అమ్మ వచ్చి, అమ్మ పోలీసులను తీసుకురండి అమ్మా, తీసుకొస్తే వీళ్ళిద్దరికి అప్పుడు కానీ భయం రాదు అంటే అందరూ వచ్చేసారు. నేనంటే ఆ ఏరియాలో గండిపేటలో కొంచెం బాగా ఇష్టం అనమాట, ఒక టీచర్ కింద ఐ హ్యావ్ దట్. అయితే వెంటనే వచ్చేసి ఎందుకు టీచర్ మనకి పక్కకు వచ్చేసేయండి అన్నారు. నాకు నా వల్ల కాలేదు యాక్చువల్లీ పక్కకి రావటం. అసలు ఎందుకు రావట్లేదు వాడు, వాళ్ళని ఎందుకు అట్లా. నేను ఎప్పుడు అతను చెత్తెత్తుకుంటాడు మున్సిపాలిటీ. ఓకే. అయితే వాళ్ళ మదర్ కూడా సారా తాగి బాగా అలవాటు పడిపోయింది. ఇంతకుముందు ఫ్రీ సారా అని గవర్నమెంట్ కళ్ళు గిళ్ళు అన్నీ ఇస్తుంది కదండి, కళ్ళ కుండీలు పెడుతుంది. కళ్ళు కుండీలు ఎక్కడ ఉంటాయి కదా, ఫ్రీ కుండీలు అని ఉంటాయిలేండి, 10 రూపాయలు ఎంతో ఉంటుంది. అవి తాగేసేయటం. ఇంకా అమ్మాయిలు కూడా ఆ ఇంట్లో మదరు ఫాదరు ఇద్దరు తాగేస్తే ఆ చిన్న పిల్లల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి కూడా గ్లాస్ పోసేసి పడుకోబెట్టేస్తాం అనమాట. జరిగేది అదే, మీరెవరు చూడట్లేదు అంతే, నేను చూస్తున్నా. ఏం చేస్తున్నారు, మొగుడు తాగుతున్నాడు, బయటికి గెంటేశారు ఆ ఇంట్లో నుంచి, రోడ్డు మీద ఫుట్పాత్ మీద పడుకున్నారు. 2 పిల్లలు, చిన్న పిల్లలు నా స్కూల్కే వస్తారు. ఏం నాన్న రావట్లేదు అంటే ఇది స్టోరీ. ఆకలి తీర్చుకోలేక మందుని వాళ్ళకి పడుకోబెట్టేసేసి పొద్దున్నే ఇంకా అట్లా పడున్నారు. ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదండి. నేను ఎతికా, 2-3 రోజులు ఎతికాను, నాకు ఎక్కడా కనపడలేదు. యాక్చువల్లీ ఏదో ఒకటి ఆవిడికి చేద్దామో, వాడి మాట ఎందుకు ఇంకా ఈవిడ వింటుందో నాకు అర్థమవుతుంది. వదిలిపెట్టేసేసి వెళ్ళిపోవచ్చు. వీళ్ళకి కూడా ఏంటంటే ఇక చాదస్తం అదో టైపు. కొంతమంది వినరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ లేదు, వినరు. ఎంత చెప్పినా ఎందుకమ్మా నీకు ఆడితో వచ్చేయని కూడా చెప్తాను నేను చాలా మందికి. అంతే కదా, రోజు తాగి కొడుతున్నాడు, దానికి వచ్చి నాకు చెప్పుకుంటున్నావు అంటే నేను అయ్యో పాపం అనాలా? ఎందుకు నీకు ఆ స్టెప్ తీసుకోవడం రాదా? వదిలిపారేసెల్లు. ఇప్పుడు బతకటానికి బోల్డ్ సోర్సెస్. ఏ హోటల్లో అంట్లు తోముకున్నా బతికేస్తావు. ఎక్కడ మరి చదువు లేదు కదా. అందుకనే నేను అనేది ఎడ్యుకేషన్ ఇస్ ద మెయిన్ కీ రోల్. లేబర్ వాళ్ళ పిల్లలు లేబర్లానే తయారవ్వకూడదు, వాళ్ళు కూడా మంచి ఉద్యోగాలతో ఉద్యమించాలనేదే నా ఏకైక కీ పాయింట్. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ద గవర్నమెంట్ టు గివ్ ద క్వాలిటీ ఎడ్యుకేషన్. అండ్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఒకసారి, క్రైమ్ రేట్
అండ్ అమ్మాయిల మీద జరిగే ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ కూడా ఎరాడికేట్ చేయాలి అంటే ప్రాపర్ ఎడ్యుకేషన్, ప్రాపర్ గైడెన్స్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్. అండ్ అంటే ఇప్పుడు చాలామంది స్కూల్స్లో కానీ గవర్నమెంట్ కూడా చాలా ప్రోగ్రామ్స్ పెడుతుంది. అండ్ అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈ డిఫరెన్షియేషన్స్ ఇవన్నీ కూడా అసలు అంటే అట్ వాట్ పర్టిక్యులర్ ఏజ్ పేరెంట్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, అట్ వాట్ పర్టిక్యులర్ ఏజ్ వీ నీడ్ టు స్టార్ట్ టీచింగ్ దీస్ థింగ్స్? యూ నీడ్ టు స్టార్ట్ అప్ ఎర్లీ అండి ఇప్పుడు ప్రకారం అయితే. ఎందుకంటే చిన్న పిల్లల నుంచే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనేది స్టార్ట్ అయిపోయింది. దట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ ద సొసైటీ నౌ వాట్ ఐఎమ్ సీయింగ్. ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు మీరు అడిగిన దానికి నా దగ్గర సరైన ఆన్సర్ ఏం లేదు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ పిల్లల్లో బలిసినాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఇంట్లో నుంచి కార్డ్స్ తీసుకొచ్చేసి ఎట్లా పడితే అట్లా గర్ల్ ఫ్రెండ్స్ వేసుకుని తిరిగిపోయే సమాజానికి ఇప్పుడు ఆడు చదువుకున్నవాడే, బాగా చదువుకుని ఉన్న పిల్లల్లో క్రైమ్ రేట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ స్కూల్ వాడాను, బట్ నో, యా, దెర్ ఆర్ సో మెనీ ప్రైవేట్ స్కూల్స్ వేర్ ద హై ప్రొఫైల్ స్టూడెంట్స్ ఆర్ దేర్. వాళ్ళే అది వేషాలు వేస్తున్నప్పుడు ఇంక మనం ఏం చేయగలమండి? మనలో రావాలి ఇది. మరి వాళ్ళ క్లాసెస్ అన్నీ జరుగుతున్నాయి, అవేర్నెస్ క్లాసెస్ జరుగుతున్నాయి, వాళ్ళకి 1-to-1 సెషన్స్ జరుగుతాయి, స్కూల్లో ఆ క్లాస్ తీసుకున్నామంటారు. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ పవర్. దే ఆర్ యూజింగ్ ద పవర్. ప్రతి పబ్కి యాక్చువల్గా 6 ఎన్నో ఇయర్స్ వస్తే ఎలవెన్స్ ఉండదు, 21. కానీ కొన్ని టైమ్స్లో పలానా ఏజ్ పిల్లలు పలానా అమ్మాయిని ఇట్లా పబ్లో ఏడిపించారు. ఎట్లా వెళ్ళారండి? బికాస్ ఆఫ్ ద పవర్ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ కార్డ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఉన్న వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? ఇంట్లో నుంచి క్రెడిట్ కార్డ్ తీసుకొచ్చేయటం, డ్రా చేసేయటం, ఏ అమ్మాయిని పడితే. ఇంకా మనం ఏం చెప్పగలం సమాజానికి చెప్పండి? సో కాల్డ్ ద బిగ్గెస్ట్ పీపుల్, ఇండస్ట్రియలిస్ట్ ఆర్ పొలిటికల్ పీపుల్, హూ ఎవర్ ఇస్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ దిస్, who could not control their children, kids, how can we control our society? ఇప్పుడు నేను చీఫ్ మినిస్టర్ కొడుకుని అనుకోండి, కూతురుని అనుకోండి, ఏదో క్రైమ్ చేశాను, హౌ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద జైల్? దే షుడ్ బీ కరప్టెడ్, దే షుడ్ బీ బిహైండ్ ద బార్స్. చేస్తే చేశాను, ఏమవుతుంది తెలియాలి కదా. నాకు పెయిన్ తెలియాలి అంటే నా బాబు నన్ను కొన్ని రోజులు లోపల ఉంచితే నాకు తెలుస్తుంది. నేను కూడా అలా ఏమీ ఉండనండి. నాన్న నన్ను అర్జెంటుగా తీసుకెళ్తావా, లేదంటే నీకు ఇదే లాస్ట్ అని చెప్పి నేను వార్నింగ్ ఇస్తాను. ఎందుకంటే నేను అట్లాంటి వాతావరణంలో పెరిగా. మా నాన్న ఇవాళ నన్ను బయటికి తీసుకెళ్ళకపోతే నాకు కోపం వచ్చేస్తుంది, ఇంకా చాలా చేసేస్తాను. ఎందుకంటే ఐ వాజ్ బాట్ అప్ ఇన్ దట్ ఎన్వైరన్మెంట్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సిన్ టు సమ్వన్, యూ నీడ్ టు ఒబే ఇట్ అండ్ గో బిహైండ్ ద బార్స్. అట్లాంటి ఎన్వైర్న్మెంట్లో పెరిగింది ఓన్లీ పాతకాలంలో ఉన్న పొలిటికల్స్. నెహ్రూ గారు కానివ్వండి, మహాత్మా గాంధీ గారు కానివ్వండి, ఇందిరాగాంధీ గారు కానివ్వండి, వీళ్ళందరూ కమలా గారు, ఎవరైనా సరేనండి. కొంతమంది సావిత్రిబాయి ఫూలే, షీ హ్యాస్ ఫాట్ ఫర్ ఉమెన్ ఎడ్యుకేషన్, ఉమెన్ టీచర్స్. మరి వాళ్ళ హస్బెండ్ అంత సపోర్ట్ చేసి ఊరోళ్ళందరూ కాదన్నా పేడ జల్లినా ఆవిడ వెళ్ళి ఉమెన్ రైట్స్ కోసం షీ ఫైటెడ్. ఆవిడ ఉమెన్ టీచర్స్ అనే వాళ్ళని అసలు గవర్నమెంట్ స్కూల్స్లోకి రైట్ తీసుకొచ్చింది. మరి అట్లాంటి గ్రేట్ మెంబర్స్ ముందు అంత బాగా బతికి నెక్స్ట్ ఇంకొక ఆవిడ ఉన్నారు, భూమాదేవి గారో ఎవరో, షీ ఆల్సో ఫాట్ ఫర్ ఎర్లీ మ్యారేజెస్, చైల్డ్ మ్యారేజెస్ని స్టాప్ చేసింది ఆవిడ 12 years అప్పుడు పెళ్లి చేసుకుంది. చేసుకోను అని చెప్పి 20, మరి వాళ్ళందరూ బాగా ఉన్నోళ్ళేనండి. కానీ ఆ మైండ్ సెన్స్ అనేది ఆవిడంతటికి ఆవిడ ఆ ఫ్యామిలీస్లో నుంచి చూసింది కాబట్టి అలా తయారయ్యారు వాళ్ళు. దే బికేమ్ వెరీ పవర్ఫుల్. ఇందిరాగాంధీ గారు కానీ ఎవరైనా సరే, ఇప్పుడు నెహ్రూ గారు చేసేవన్నీ మంచి చూసే కదా ఇందిరాగాంధీ గారు అలా లెగసీ అలా ఫాలో అయింది. తర్వాత ఇప్పుడు నా బాబు సీఎం, నా బాబు ఎమ్మెల్యే, ఏం చేసుకుంటావో చేసుకో, నేనైతే అస్సలు తగ్గేదేలే. బాటిల్స్ పగలగొట్టడం, ఆ అమ్మాయిని ఇక అయిపోయింది, ఇంకా అమ్మాయి లైఫ్ ఏం లేదు. కోట్లతోనే ఆ కేసును అట్లా క్లోజ్డ్. న్యాయం అంటే ఎప్పుడు వస్తుందండి?
ఎప్పుడైతే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగి ఆడి వల్ల అన్యాయం జరిగింది అంటే ఆడికి అదే పనిష్మెంట్ జరిగితేనే ద లా ఇస్ గోయింగ్ టు బీ స్టాండర్డైజ్డ్ ఇన్ అవర్ ఇండియా. అండ్ అప్పుడే మన క్రైమ్ రేట్ తగ్గుద్ది. ద సేమ్ పనిష్మెంట్ షుడ్ బి గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కల్ప్రిట్. అండ్ మీరు అంటే గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్కి ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేస్తే వాళ్ళ సాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ అంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు ప్రైవేట్ స్కూల్లో ఫెయిల్ అయిన వాడు కూడా ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్ అయిపోవచ్చు. కానీ గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అవ్వాలి అంటే చాలా క్వాలిఫికేషన్స్, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ అన్నీ క్లియర్ చేస్తే కానీ అక్కడ అంటే వాళ్ళు అంత కష్టపడి వస్తారు కదా. అండ్ వై డూ సమ్ టీచర్స్ ఫెయిల్ టు డెలివర్? అండ్ అదొక కేటగిరీ చూశాను. అండ్ చాలామంది నేను చూసింది ఏంటంటే మాకు ఓన్లీ క్లాసెసే కాదు, అడ్మిన్ వర్క్ చెప్తారు అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయని చెప్తారు ఎలక్షన్స్ అప్పుడు, అండ్ లాడ్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. సో అంటే మేము ఏదో 4-5 క్లాసెస్ చెప్తున్నాం కదా, దానికి ఇంత ₹1,00,000 జీతం ఇస్తున్నారు అనేది కంపేర్ చేయొద్దు. దిస్ ఇస్ పర్సనల్లీ ఐ లెర్న్ ఫ్రమ్ సమ్ స్టోరీస్. సో లైక్ హౌ అంటే వై దే నీడ్ టు బి యూజ్డ్ ఇన్ నాన్ టీచింగ్ యాక్టివిటీస్? ఎందుకు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు నిజంగానే ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి వేలే కాదు లక్షలు, హెడ్ మాస్టర్కి ₹1,00,000 వస్తుంది. నిజంగా హెడ్ మాస్టర్ వెళ్ళి పర్ఫెక్ట్ జాబ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? కొంతమంది అక్కడ కుర్చీలో కూర్చుని టీచర్స్ని క్లాసెస్ చెప్పకుండా వచ్చి వర్క్ చేపించుకుంటూ ఉంటారు. అండ్ దే ఆర్ నాట్ సో క్యాపబుల్ ఆఫ్ టీచింగ్. బీఈడీ వచ్చింది, ఇప్పుడు నేను కూడా బీఈడీ కంప్లీట్ చేసి సరే నాకంటే ఏదో కొంచెం ఇంగ్లీష్ వచ్చు, అయినా నాకు రాదులేండి, ఎందుకంటే మాది ఆ కేటగిరీస్లోకే రావు, నీకు ఆ బీసీ లేదు, నీకు ఆ ఎస్సీ లేదు, నీకు ఈ కోటా లేదు, ఆ కోటా లేదని ఫస్ట్ కొట్టిపారదు. నా అప్లికేషన్ కూడా ఎక్కడ ముందు ఉండదు. అసలు అది తప్పండి. ఎందుకు 80% ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీస్కే ఇవ్వాలి? పాపం మిగతా వాళ్ళు మనుషులు కాదా? అది ఎప్పుడో వచ్చిన రైట్, మనం ఏం చేయలేము, అది అలాగే కంటిన్యూ అవుతుంది, ఇంకా పెంచుతానంటున్నారు. ఇంకేంటి చెప్పండి, ఎట్లా చెప్పండి, మిగతా వాళ్ళు ఎట్లా? ఇంతేనా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్? అప్పుడు నీకు కావాలి అంటే వాళ్ళని వాడేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి గవర్నమెంట్ మా స్కూల్లోనే 3-4 ఉన్నారు, ఇద్దరికి డ్యూటీ వేశారు అంటే 2 టీచర్లే ఉన్నారు అక్కడ. ఇంకేంటి 270 మందికి 2 టీచర్లు అంటే ఇటు నుంచి ఇటు తిరిగే లోపల అసలు ఆ పిల్లల్ని ఏమన్నా కంట్రోల్ చేసుకోగలమా? వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తున్నాయి నెక్స్ట్ మంత్, అదేమన్నా ఆలోచిస్తున్నారా? ఎలక్షన్ డ్యూటీ అప్పుడు ప్రతి ఇంటింటికి వెళ్ళి లిస్టులు రాయాలి, అది కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచే. వీటిలన్నిటికీ వాలంటీర్స్ని పెట్టుకోవచ్చుగా, బయట డబ్బులు ఇవ్వచ్చుగా. 5,000 ఇస్తే పిల్లలు చదువుకునే పిల్లలు ఎంతో మంది చేస్తారు దాన్ని, అవునా కాదా సార్? వాళ్ళకి కూడా ఒక ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్ డిఫరెంట్ డిస్టర్బ్ చేయటం ఎందుకు? అసలుకే లేదు అక్కడ. ఈ లోపల సంవత్సరంలో ఇన్నిసార్లు ఆధార్ కార్డు ఎక్కించాలి, అది ఎక్కించాలి, ఇది ఎక్కించాలి. టీచర్లే ఆ పని గంటలు 10 రోజులు తీసుకుంటారు. ఆ ఫొటోస్ తీసి ఐడెంటిఫికేషన్ ఇచ్చి ఆధార్ కార్డ్ దాంట్లో ఎక్కించడానికి పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ తీసుకుని అన్నీ ఎక్కించడానికి 10 days నేను కూడా చేశాను ఆ పని. ఓకే, ఎవడొస్తే ఆడితో చేయించుకుంటా ఉంటుంది గవర్నమెంట్. నువ్వు ఫ్రీగా చేస్తావా, చెయ్యి, అంతే. నేనైతే డబ్బులు ఇవ్వను. ఇప్పుడు 5,000 ఇచ్చి చక్క కుర్రోళ్ళని పెడితే వాళ్ళు తింటారు. పిల్లలు ఎంతమంది అండి ఉద్యోగం లేకుండా ఉన్నారు, మంచిగా చదువుకుని కూడా ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లలు 5,000 ఒక రోజుకి ఒక 10 రోజులు తిరగాలయ్యా, ఇలా మీకు మొత్తం ఒక 10,000 ఇస్తాం, హ్యాపీగా వెళ్తారండి. అట్లాంటి వాళ్ళని పెట్టుకోండి, అంతేగాని డోంట్ డిస్టర్బ్ గవర్నమెంట్ స్కూల్స్ అనేది అయితే నా కాన్సెప్ట్. ఇక అది వాళ్ళ ఇష్టం. ఇట్లాగే డిస్టర్బ్ చేసుకుంటూ పోతే ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అయ్యేది ఏం లేదు. వాళ్ళకి ఎన్ని వేలు ఇచ్చినా కూడా ఎందుకు మరి అంతంత వేలు ఇచ్చుకుని ఏం చేసుకోవటానికి? పిల్లలు షైన్ అవ్వకపోతే ఇంకెందుకండి? మీరు ఈ స్కూల్స్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు ఫ్రమ్ లైక్ వాలంటీర్స్ ఎక్స్టర్నల్గా మీరు వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు టీచర్స్ ఎంత రిసీవింగ్గా ఉంటారు? నాకైతే చాలా మంచి రిసీవింగ్ వస్తుందండి. బికాజ్
నేను కూడా వాళ్ళతో అలాగే ఉంటాను. నా ఎన్వైర్న్మెంట్ నేను అలా క్రియేట్ చేసుకుంటాను, Okay. ఫ్రెండ్లీగా చేసేసుకుంటా ముందు. అసలు నేను ఎక్కడ ఏదైనా ప్రోగ్రామ్కి వాళ్ళ స్కూల్లో ఏదైనా ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే అసలు వెళ్ళకపోతే అక్కడ కార్పొరేటర్ దగ్గర నుంచి సర్పంచ్ నుంచి అందరు కాల్ చేసేస్తారు, మేడం గారు టైం అయిపోయింది, మీరు ఇంకా రాలేదేంటి అని. ఒక 10 కాల్స్ ఉంటాయి మా హెచ్ఎం దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి. చూసుకుంటే ఒక 10 minutes లేట్ అయితే చాలు, మొత్తం అన్ని కాల్స్. నాకు అట్లాంటి ఎన్వైర్న్మెంట్ అనేది, నేను ఎక్కడికి వెళ్ళినా ఐ విల్ బీ వెరీ క్లోజ్ టు దెమ్ అండి. అండ్ ఐ విల్ చేంజ్ దెమ్ ఇన్ టు సచ్ ఎన్వైర్న్మెంట్ టు అండ్ ఐ విల్ టీచ్ దెమ్, యూ హ్యావ్ టు టీచ్ లైక్ దిస్. మీరు ఇలా, ఎందుకంటే ఎలాగూ గవర్నమెంట్ సర్టెన్ స్టెప్స్ తీసుకున్నప్పుడు, సరే నేను ఉన్నాను కదా, లెట్స్ స్టార్ట్ లైక్ దిస్, అది అనేది. అండ్ అంటే చాలా మందిలో అసలు ఈ వాలంటీరింగ్, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, మనం మన ఎంత బిజీ లైఫ్లో అయినా సరే కొంత టైం, అంటే మనీ ఉన్న వాళ్ళు మనీ ఇస్తారు, ఓకే, బట్ మనీ ఇచ్చినంత మాత్రాన చేంజ్ రాదు. సంబడీస్ టు స్టెప్ ఇన్ అండ్ డూ ద యాక్చువల్ ఫిజికల్ వర్క్. సో ఇంత బిజీ లైఫ్లో ఉన్నా సరే ఎంతో కొంత టైం, అది డైలీ అవ్వచ్చు, వీక్లీ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు, ఎంతో కొంత టైం మనం సొసైటీ కోసం వర్క్ చేయాలి అని. హౌ డు యూ ఇన్కల్కేట్ దట్ థాట్ ఇన్ టు యంగ్ పీపుల్స్ మైండ్స్? ఎస్, దే నీడ్ టు లెర్న్ దిస్ అండి. మనం ఎంత బిజీగా ఉన్నా మన టైంని మనం ఎలా చూసుకుంటామో ఫ్యామిలీతో, అలాగే సొసైటీకి కూడా ఇవ్వగలిగితే, మన ఫ్యామిలీ కోసం మనం కొంచెం టైం తీసుకుంటాం కదండి. వీ గో అవుట్, వీ గో ఫర్ డిన్నర్స్, వీ గో ఫర్ సమ్ అదర్ పార్టీస్. Yes, you go all the year. Why can't you give few hours? వెళ్ళండి అందరూ, ఎవరి కాళ్ళు. నాకు చాలా ఆఫర్స్ వస్తాయి, కిట్టి పార్టీస్ అని, అదని ఇదని, బికాస్ ఐఎమ్ ఇన్ ఎ సర్టెన్ ఏజ్. బట్ ఐ డోంట్ గో ఫర్ దోస్ ఆల్ అండి. మై మైండ్ ఈస్ లైక్ దట్. ఐఎమ్ నాట్ టెలింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కమ్ డూ సంథింగ్ టు ద సొసైటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ దట్ ఈస్ యోర్ ఏరియా గవర్నమెంట్ స్కూల్. So why can't you go and find out the problems in that school and just work for at least 1 hour? మంత్లో 2-3 సార్లు వెళ్ళినా చాలు. అట్లా కొంచెం మనం సొసైటీకి ఎందుకు టైం ఇవ్వలేం? నాకెందుకులే అంటూ పోతే సమాజం ఏమైపోవాలి ఇంకా? ఇప్పుడు నీకే ఏదో జరిగింది, నాకెందుకులే నువ్వు పక్కకి వెళ్ళిపోయావనుకోండి, ఎట్లా అండి? అది వర్కౌట్ అవ్వదు. అది ఆ వాల్యూ అది జరిగినప్పుడే అర్థమవుతుంది మనకి. ఇప్పుడు నేను ఎవరికో ఏదో అయింది, నాకెందుకులే అని నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఎట్లా పాపం వాళ్ళ ఫ్యామిలీ ఎదురు చూస్తుంది, ఆ పాపకు ఎవరో ఎదురు చూస్తున్నారు, ఎట్లా? హౌ కెన్ వి పాస్ ద బర్డ్? దెన్ వై టు లీవ్ ద సొసైటీ లైక్ దట్? గో, మీ ఏరియాస్లో ఉన్న మన స్కూల్ని మనం చూసుకుంటే చాలు, ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. దానాలు చేసే బదులు ఎన్నో కోట్ల రూపాయలు దేవుడికి ఇచ్చేసా, అంత దానం చేశాను. వై క్యాంట్ యూ గివ్ ఇట్ టు గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ డెవలప్ గవర్నమెంట్ స్కూల్స్? నో నీడ్ టు గివ్ ఇట్, డెవలప్ గవర్నమెంట్ స్కూల్స్. టెల్ ద గవర్నమెంట్ టు సో కాల్డ్ మినిస్టర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఇంత పెద్ద కిరీటం చేయించాను, నేను ఇన్ని కోట్లు పెట్టి చేయించాను. ఎస్, ఫైన్. వై క్యాంట్ యూ throw the same crores on the government schools to develop? And why can't you develop in your society, not in all the places? నా సొసైటీ కోకపేట అనుకోండి, అదే డెవలప్ చేసుకుంటే చాలు, మొత్తం చేయక్కర్లా. ఇప్పుడు బంజారా హిల్స్ ఎంపీలో మినిస్టర్లో నీ స్కూల్ని నువ్వు చేసుకో. అలా గవర్నమెంట్ బిడ్డలు, మన ఇంట్లో పనిచేసే వాళ్ళ బిడ్డలు రేపు ఒక ఉన్నత స్థాయికి వస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందండి? నీ పేరు చెప్పుకుని 4 మెతుకులు తింటున్నాడంటే లైఫ్ లాంగ్ నీకెంత ఆనందంగా ఉంటుందండి? నిజంగా అది మీరు సాధించగలిగితేనే తెలుస్తుంది. అండ్ వాలంటీరింగ్ ఈజ్ అ వెరీ ఎమోషనల్ కనెక్ట్, ఓకే, అండ్ ఎస్పెషలీ ఇలాగ టీచింగ్ విత్ కిడ్స్, చిన్న పిల్లలతోని. వేర్ డు యూ డ్రా ద లైన్? అంటే మీ మాటలు వింటుంటే నాకు యూ టేక్ థింగ్స్ వెరీ పర్సనల్, అంటే బియాండ్ యువర్ బౌండరీస్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎప్పుడైనా మిమ్మల్ని ఎమోషనల్గా డిస్టర్బ్ చేయడము, అలాంటి సిచ్యువేషన్స్ అయినప్పుడు హౌ డు యూ డీల్ విత్ ఇట్? అండ్ వేర్ షుడ్ సమ్వన్ డ్రా దట్ లైన్ బిట్వీన్ గోయింగ్ పర్సనల్?
నాకు నా ఫ్యామిలీ ఒక డ్రా చేసింది. అది ఎందుకంటే క్లాస్లో నేను రోజు జరిగేవి, వాళ్ళు చెప్పిన స్టోరీస్ నేను వినటం, చాలా కనెక్ట్ అయిపోయి అసలు నేను 1 year లైక్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఎందుకని వీళ్ళకి ఇలాగే, ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు నేనేం చేయలేకపోతున్నాను, ఎందుకమ్మా పాపం వాళ్ళు అలా ఫ్యామిలీ అలా అయిపోయింది, వాళ్ళ మదరు ఫాదరు లేరు, ఎక్కడో ఉన్నారు, అసలు వాళ్ళకి సరైన తిండి లేదని కొంతమంది చెప్తారు. అట్లాంటివన్నీ నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయానండి. అది మరీ నా హెల్త్ కూడా చాలా ఎఫెక్ట్ అయింది. నేను చాలా ఐ వాజ్ బియాండ్ మై దిస్ వన్ అనమాట. అప్పుడు మా మదరు, మా హస్బెండ్ లైక్ దే సెడ్, ఇది నీకు కరెక్ట్ కాదు, నీ హెల్త్ నువ్వు అలా ఏం చేయగలవో పోనీ దానికి ఒక సొల్యూషన్ చూపించు. ఇఫ్ యూ కెన్ డూ రియల్ జస్టిస్ టు ఆల్ ద పీపుల్ ఇప్పటికిప్పుడు చేయొచ్చు, కానీ ఏంటి నీకేమన్నా నిజంగానే నేను అందరి లైఫ్స్ని ఏమీ చేయలేకపోవచ్చండి. 2-3 లైఫ్స్ని అయితే నేను బాగు చేశాను. తార్నాకాలో ఉన్నప్పుడు ఉస్మానియా స్కూల్లో చెప్పేదాన్ని అనమాట. అక్కడ హేమంత్ అని ఒక బాబు ఉండేవాడు. వాడు నాకు కనెక్ట్ అయిపోయాడు. వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ని అన్నీ వినటం, ఆడికి వెళ్ళి కేక్లు ఇప్పించడం, ఇది కూడా తప్పేమో. బికాస్ ఒక్క కిట్టిని అలా చూస్తే సరిపోదు. నేను అందుకని అప్పటి నుంచి నేను ఎవరికి ఒక్కళ్ళనే తీసుకెళ్ళి ఎప్పుడు తెలుసుకున్నాను, ఆ తప్పు నేను తెలుసుకున్నాను. వెంటనే అప్పుడు తీసుకెళ్తే క్లాస్ మొత్తం తీసుకెళ్తా, భోజనం పెట్టిస్తే స్కూల్ మొత్తానికి బిర్యానీ పెట్టిస్తా, లేదంటే నేను టచ్ చేయను. మొన్న కూడా మా ఫేర్వెల్ జరుగుతుంది అనమాట రేపు నెక్స్ట్ మంత్లో. 7th క్లాస్ పిల్లల్ని పంపించేస్తారు, 6th క్లాస్ పిల్లలు. ఇది 1st to 6th 7th క్లాస్ వరకే మా స్కూల్, ప్రైమరీ స్కూల్ అనమాట. సో దే గో టు హయ్యర్ సెకండరీ స్కూల్ నార్సింగ్. అయితే ఇలా చేద్దాము అంటే ఎందమ్మో చాలా పెట్టాలంటే, ఎందుకు అట్లా అంతంత పెట్టి 200 ఎంతో పెట్టుకోండి, కలెక్ట్ చేయండి, నా దగ్గర పెట్టండి, నేను కేక్ అవన్నీ నేనే తీసుకొస్తాను, వీల్ సెలబ్రేట్ ఇన్ ఎ వెరీ నైస్ వే అని చెప్పాను. గోల్కొండ వాళ్ళని బిర్యానీ పెట్టించమని అడిగాను అనమాట. పెడితే స్కూల్ మొత్తం అంటే వాళ్ళు అన్నారు, మనం 7th క్లాస్కే పెడదాం మేడం, బిర్యానీ తెప్పించి అన్నారు. అది తప్పు. మిగతా వాళ్ళు పిల్లలు కాదా, మీ ఇద్దరు తింటే మిగతా వాళ్ళు అబ్బా బిర్యానీ అని చెప్పి వాళ్ళకి వాసన, తప్పు కదమ్మా అని చెప్పాను. గోల్కొండ వాళ్ళతో మాట్లాడాను. సో విల్ సీ వెదర్ ఇట్ గోస్. ఇట్లా అయితే అన్నీ చేస్తూ ఉంటానండి. మా స్కూల్ వర్క్ అయితే నేను అన్ని ఇనిషియేటివ్ తీసుకుంటాను. ఓకే. అండ్ ఎవరన్నా ఇప్పుడు కొత్తగా అంటే లైక్ యూ స్టార్టెడ్ సమ్ 7-8 years బ్యాక్ కదా, ఇప్పుడు ఎవరన్నా ఒక 21-22 years గర్ల్, ఓకే, ఉమెన్, వాళ్ళు నేను ఐ డోంట్ వాంట్ టు డూ అ జాబ్, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు అ రెగ్యులర్ రొటీన్, నేను కూడా ఎలాగో వాలంటీరింగ్ చేస్తాను, నేను కూడా ఎక్కడన్నా సర్వీస్ చేస్తాను అంటే వాట్ కైండ్ ఆఫ్ పాయింటర్స్ యూ గివ్ దెమ్? నో, అబ్సల్యూట్లీ నో. బికాస్ దట్ ఈస్ హర్ బ్రైటనింగ్ అప్ ఏజ్. She need to first earn. Okay. Because she should not trouble her family. That is the main thing. She should not depend on her family, because she should stand on her own legs. When something happens to her in future, like husband వదిలేయటం కానీ, మదర్ ఫాదర్ సడన్గా డిమైజ్ అవటం కానీ, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఒక అమ్మాయి తను మంచిగా చదువుకుని ఇట్లాంటి పని చేస్తుంది అంటే నో, అబ్సల్యూట్లీ నో. దెర్ ఇస్ నథింగ్. సొసైటీకి ఫ్రీగా అప్పటి నుంచి చేయటం వల్ల దెర్ ఇస్ నథింగ్ యూస్. సమాజం మన మంచితనాన్ని ఎప్పటికీ విలువ ఇవ్వదండి. ఇప్పుడు నేను చేస్తున్న అది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మంచితనం అనేది సమాజానికి ఎప్పుడో పోయింది. నువ్వు చెడు చేయి, నువ్వు 4 మర్డర్లు చేసిరా, నీ కుర్చీ అను ఒక దండ వేసి కూర్చోబెట్టకపోతే నేను ఈరోజే ఐ విల్ బి టేకెన్ అవుట్ మై నేమ్. యూనో, there is so much influence of ఆ ఏజ్ పిల్లలకైతే no. Once you're well settled or your husband is good enough, no need of this 40 to 50K or whatever it is, then go do something to the society. Yes, we need people like who is so much they want to do. Yes, you do at that certain age. Okay. When everything is okay with your family. ఫ్యామిలీ వద్దనుకుంటున్నామా, అమ్మే జీవితం అనుకున్న అమ్మని కూడా చూసుకోవాలి కాబట్టి, అమ్మా నాన్నని కూడా చూసుకోవాలి కాబట్టి ఉద్యోగం చెయ్యాలి. ఇంకెంతకాలం అమ్మా నాన్న చూస్తారు? 21 ఏళ్ళు నీకు ఫీజులు కట్టి, అది కట్టి, ఇది కట్టి అలిసిపోయి ఉన్నారు.
ఇక నాన్నకి రెస్ట్ ఇవ్వ, అమ్మా నాన్నకి కూడా చూసుకోవాలిగా పాపమ్మ. అందుకని ఆ పిల్లని కొన్నాళ్ళు ఫ్యామిలీ వద్దనుకుందనుకోండి, ఓకే బ్రహ్మచారిని తర్వాత చేసుకోవచ్చు. మెల్లిగా వాళ్ళని నాన్న ఇంకే రెస్పాన్సిబిలిటీ లేదు అనుకున్నప్పుడు ఫైన్, షీ కెన్ కంప్లీట్లీ గివ్ సమ్ 100% టు ద సొసైటీ. ఇప్పుడు అంటే ఐ డోంట్ నో, ఇది కాంట్రవర్సీ కాదు, జస్ట్ వాంటెడ్ టు, మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ. చాలా మూవీస్లో ఎన్జిఓస్ కానీ వాటిలో బిహైండ్ ద సీన్స్ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడము. ఓకే, అంటే చిన్నపిల్లలు అంటే ఆర్ఫన్స్ ఉంటారు, వాళ్ళవి బాడీ పార్ట్స్ కానీ ఇలా చాలా మూవీస్లో చూస్తూ ఉంటాం. హౌ ఫార్ ఇట్ ఈస్ రియల్లీ ట్రూ? అంటే మూవీస్లో అంటే ఒక యాంగిల్లో చూస్తే ఓకే వీళ్ళ రైటర్ కాబట్టి ఏదో వాళ్ళ మూవీ హిట్ అవ్వాలి కాబట్టి ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసి ఆలోచించి రాసాడేమో, రియల్గా ఎందుకు అలా చేస్తారు, ఎవరు అలా చేయరు అని అనిపిస్తుంది ఒక విధంగా ఆలోచిస్తుంది. ఇంకొక విధంగా ఎక్కడైనా 1 or 2 న్యూస్లు బయటకు వస్తే ఓకే నిజంగానే జరుగుతుంది అనిపిస్తుంది. బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ ఇన్ రియాలిటీ? దట్ ఈస్ 100% ట్రూ అండి. ఏంటంటే వీళ్ళకి తెలీదు, డబ్బులు కావాలి, ₹1,00,000 ఇస్తానమ్మా నీ కిడ్నీ ఇచ్చేయన్నా కూడా ఇచ్చేస్తారు. వీళ్ళకి చదువు లేదు, అదే కదా ప్రాబ్లము. ₹1,00,000 వస్తాయి, పిల్లోడిని అమ్మేయమ్మా నేను ఇవాళ 10,000 ఇస్తానంటే ఆ పిల్లోడిని తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. వాళ్ళకి ఒక సెంటిమెంట్, ఒక ఇది ఏమీ లేదండి. దే డోంట్ ఫీల్ కనెక్టెడ్. మనం ఇంత కష్టపడి పెంచుకుంటాం మన పిల్లల్ని, మన అమ్మ నాన్నలు మనల్ని అలా పెంచారు, మనం ఇలా పెంచుకుంటాం. కానీ లేబర్కి ఆ టచ్ ఎమోషన్స్ ఏముండవు. వాళ్ళ రోడ్డు మీద అలా పెరిగేస్తారు కదా. సో మాకు మీ పిల్లోడికి అందరూ చేయకపోవచ్చు పాపం, వాళ్ళల్లో కూడా చాలామంది మంచోళ్ళు ఉన్నారు, చాలామంది ఉంటారు. కానీ 20% ఉంటారండి ఇట్లాగే. వాళ్ళు ఇంకా డబ్బులు వస్తాయంటే నువ్వు మా ఆవిడ పడుకుని ఉంటుంది, నువ్వు పిల్లోడిని ఎత్తుకెళ్ళిపో, పోయిందని చెప్తాను. 2 రోజులు ఏడుస్తుంది ఆ తల్లి, 3వ రోజు మళ్ళీ కంటారు, పక్కన పడేస్తారు. ఇట్లా ఎన్నో జరుగుతాయి. నిజమే, అది ఏరియాస్లో కూడా ఇంకా నేను పెంచలేను అని అమ్మేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఐఫోన్ కావాలంటే కిడ్నీ అమ్ముకున్నోడు కూడా ఉన్నాడు. అవసరమా అండి మనకి ఈ టాపిక్? వీళ్ళే పాపం ఏముంది, ఒక పూట కూటి అన్నం తినటానికి అమ్ముకుంటున్నాను అంటారు. కానీ నిజంగా అంత తక్కువకి 10,000కి 20,000కి వాళ్ళకి చదువు లేదనేగా అట్లా కిడ్నీలు అమ్మేస్తే ఏదో కోసేస్తున్నారు, తీసేస్తున్నారు. ఆ డోనర్స్ ఏమో కోట్లు చేసుకుని హాస్పిటల్లో దందాలు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ప్రతి సెక్షన్లోనూ నీకు ఫాల్ట్స్ అనేవి కనపడతాయి. ఎక్కడ రైట్ కంట్రీ ఉంది మనకి? ఇండియా విల్ నెవర్ డెవలప్ ఏమో అనిపిస్తుందండి నాకు కొన్ని విషయాల్లో. ఇట్లాంటి కరప్షన్ అంతా ఆగిపోతే కానీ ప్రతి మనిషిలోనూ ఒక మంచితనము, మంచి థాట్స్ అనేవి రావాలి అనేదైతే నా కోరిక. ఎందుకు మనము డీవాస్ట్ అయిపోతున్నాం? మంచిగా ఎందుకు ఆలోచించట్లేదు? సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది? పెద్ద పెద్ద లీడర్స్, ఇంతకుముందు ఉన్న లీడర్స్ లాగా ఫైట్ చేసి మనకి ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ, ఇట్లాంటి నెహ్రూ, మొత్తం పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ అందరూ. పాపం వాళ్ళకి కొంచెమన్నా పైన నేను ఇంత ఇండిపెండెన్స్ ఇచ్చాను, నేను ఇంత ఫాట్ చేశాను అన్న మనశ్శాంతి అన్నా లేకుండా పోయి ఉండొచ్చు పైన వాళ్ళకి. ఎప్పుడొస్తుందంటే ప్రతి మనిషి ఉపాధి కల్పించుకుని అందరూ మంచి ఇదిలో ఉంటేనే వాళ్ళ మనసుకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నిజంగా పోట్లాడి నిజంగా ఫైట్ చేసి బార్స్ వెనకమాల వెళ్తాను అంటే నన్ను కూడా ఎవరు మా ఇంట్లో ఒప్పుకోరండి. నేను రెడీయే, నాకు ఆ ఉత్సాహం ఉంది. బీయింగ్ అ వాలంటీర్, వాట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫాక్షన్ పాయింట్? అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చాను, ఈ ఇన్ అవర్స్లో ఓకే ఇది జరిగింది కాబట్టి ఓకే మై టుడే ఈజ్ హ్యాపీ అని, వాట్ ఆర్ యువర్ చెక్ పాయింట్స్? నాకు రోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 1 o'clock వెళ్తా, నాకు అసలు టైమే తెలీదు. నేను ఫోన్స్ కూడా చూడను ఆ టైంలో. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ టు దట్. ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఫోన్ బికాస్ దట్ డిస్టర్బ్స్ చిల్డ్రన్ ఆల్సో. ఇప్పుడు టీచర్లు ఆ క్లాస్లో ఫోన్లు చూసేస్తూ ఉంటారు. గవర్నమెంట్ ఏం పెట్టింది, ఇప్పుడు అన్ని ఫోన్లు హెడ్ మాస్టర్ దగ్గర వదిలేసి వెళ్ళాలని కొన్ని స్కూల్స్ వాళ్ళు పాటిస్తున్నారు. అన్ని స్కూల్స్ వాళ్ళు పాటించట్లా. అది చేస్తేనే అప్పుడు బాగుంటుంది. నేను ఆ వెళ్ళిన 3 గంటలన్నా పర్ఫెక్ట్గా చెప్పేసి బయటకు వస్తాను. ఆ ఫోన్ కూడా నా పక్కన ఉంటుంది.
సో రోజు ఒక మంచి టాస్క్ని ఫినిష్ చేసుకునే నేను ఇంటికి వస్తాను. ఇవాళ రేపు ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ నుంచి. ఐ సీ దట్ ఎవ్రీడే కవర్ చేసేసి ఒక్కొక్క లెసన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా వాళ్ళతో చెప్పించేసి రాపిచ్చేసేసి ఓకే నా సబ్జెక్టు నా పిల్లలు పర్ఫెక్ట్గా ఉన్నారు, ఇన్ని లెసన్స్ అయినాయి అమ్మయ్య అనుకుని అయితే వస్తాను నేను కంపల్సరీ. అండ్ ఇప్పుడు అంటే బయట చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిల్లల్ని చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి అంటే గవర్నమెంట్ స్కూల్స్లోని లేకపోతే వాళ్ళు ఉండే ఏరియాస్లోని ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్, మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. అండ్ మీ పిల్లలకి అండ్ హౌ డు యూ ట్రైన్ దెమ్ ఆర్ హౌ డు యూ టీచ్ దెమ్? అంటే మేము యాజ్ పేరెంట్స్ మీకు ఇచ్చే ద స్టేట్ ఆఫ్ లివింగ్ కానీ ఆపర్చునిటీస్ కానీ ఫెసిలిటీస్ కానీ కంపేర్ టు దెమ్ దర్ ఇస్ అ హ్యూజ్ గ్యాప్. సో ఆ థ్యాంక్ఫుల్నెస్ అనేది ఎలా ఇండెక్ట్ చేస్తారు పిల్లల్లో? నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను కదా ఇది, మా పిల్లలు చూస్తూనే ఉంటారు. వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయించాను నేను. మా పెద్ద పాప వచ్చి తనంతటికి తానే వచ్చి చెప్పేదన్నమాట పిల్లలకి. తను చాలా ఇంకా నాకంటే ఎక్కువ డెడికేటెడ్గా, వాళ్ళ యంగ్ మైండ్స్ కదా, యంగ్గా మంచిగా నీట్గా బాగా చెప్పేది. తనకు కూడా సర్టిఫికేట్ వచ్చింది, తను కూడా చేసింది టీచ్ ఫర్ చేంజ్ వాళ్ళకి. నా చిన్నది మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇప్పుడు రేపు కూడా ఇప్పుడు కొంచెం బోర్డ్ ఎగ్జామ్స్ అని ఇదైంది. అదర్వైజ్ దే ఆర్ వెరీ హ్యాపీ టు డూ సర్వీస్ టు మై కిడ్స్. చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. నేను చేస్తున్నానంటే అవునా, నా స్టూడెంట్స్ ఇంటికి వస్తారు అప్పుడప్పుడు. స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ అయితే ఇంటికే తీసుకొచ్చి ప్రాక్టీస్ చేపిస్తా. ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, బాగా నేర్చుకుంటారు అని. ఏదైనా 1 minute జామ్ కానీ జస్ట్ ఎ మినిట్ అని ఒకటి ఉంటుంది, అది చాలా కష్టం పాపం వాళ్ళకి. 1 minute మొత్తం డిబేట్ చెప్పాలి అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి. క్లాసెస్ అని గొడవ సరేలే అని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళని పర్మిషన్ తీసుకుంటాం మదర్ అండ్ పేరెంట్స్ దగ్గర తీసుకొచ్చి ఇంట్లోనే చేస్తే వాళ్ళు కూడా నాకు హెల్ప్ అవుట్ చేస్తారు. అమ్మ ఇన్నమ్మా తను ఏం చెప్తుందో అది కరెక్ట్ చేయమంటే వాళ్ళు చేస్తారు. నేను చాలా లక్కీ ఆ విషయంలో. మై డాటర్స్ ఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్. యా ఓకే. సో బిఫోర్ వి క్లోజ్ అవుట్, ఇఫ్ యూ హ్యావ్ టు గివ్ సమ్ అడ్వైజెస్ టు కిడ్స్ అండ్ పేరెంట్స్ అండ్ సొసైటీ, ఈ ముగ్గురికి మీరు ఇవ్వగలిగే ఆర్ మీ మైండ్లో ఉండే థాట్స్ ప్రకారం వాట్ అడ్వైజ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఫర్ దీస్ 3 category? Kids they are becoming so matured and in a very so much of facilities and this all. They should be aware of all the things and they should know each and everything, what is good and what is bad clearly. And for the parents, they're very busy nowadays, working through the days. Let them spend a quality time with the child and teach them the moral values and ethics, what our parents taught us. Yes. They need to know this in this society. మనకు అంతుంది ఇంతుంది అని చెప్పుకోకర్లా, అసలు అది తీసుకురావక్కర్లా, అసలు చెప్పక్కర్లా. ఎప్పటికీ తినటానికి ఉంది అంతే, మనం సంపాదించుకోవాల్సిందే అని చెప్తే నాకు అంతుంది ఇంతుంది ఎందుకని చెప్పుకోవటం. బట్ జస్ట్ టీచ్ దెమ్ ద మోరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ అండ్ హౌ టు బీ విత్ ద సొసైటీ. ఎలా చేస్తే మన సొసైటీ బాగుపడుతుంది అనేది కూడా నేర్పించండి. నాట్ ఓన్లీ కమ్యూనిటీలో ఉన్నాం కదా, అన్నీ అయిపోతున్నాయి చక్కగా ప్లే ఏరియా. మరి సమాజాన్ని నెక్స్ట్ జనరేషన్స్, మన జనరేషన్కి మనం చెప్పుకుంటే నెక్స్ట్ జనరేషన్స్ బాగుంటాయి. ఓకే. నెక్స్ట్ టు ద సొసైటీ, I tell the society very strongly, even who is this watching, I want to tell each and every politician, please work out on government schools. I want each and every government school with a quality education and bring the government schools to a nourished way. And we need every officer to be selected and to be అంటే 10th క్లాస్కి వచ్చేటప్పటికి వాళ్ళకు ఒక సపరేట్ ప్రోగ్రామ్స్ కానీ కొన్ని వే ఆఫ్ టెక్నిక్స్ కానీ మార్చి వాళ్ళకి మంచి ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చి వాళ్ళు ఇంటరు డిగ్రీ అన్నీ చక్కగా అయిపోయి అట్లా నరిష్ చేయగలిగి వాళ్ళకి ఏదన్నా స్కీమ్ ఉంటే కొంచెం వాళ్ళని కూడా
బాగా చూసుకుని తీర్చిదిద్దాలనేది అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా డ్రాప్ అవుట్స్ అవుతాయండి 10th వచ్చేటప్పుడు. ఎందుకంటే ఎగ్జామ్ రాయటానికి భయపడతారు. అమ్మాయిలకేమో చైల్డ్ మ్యారేజెస్ చేసేస్తున్నారు. అట్లాంటివి నేను స్టాప్ చేసిన 2, 3 ఉన్నాయి. వెళ్ళి కేసు ఇవన్నీ ఏంటంటే ఇంకా 1, 2 కాదు. నాట్ ఓన్లీ ద సొసైటీ వాంట్స్ టు స్టాప్ ద చైల్డ్ మ్యారేజెస్. ఏం తెలుసు అని పెళ్ళిళ్ళు చేస్తున్నారు డబ్బుల కోసం. ఇప్పుడు 10th ఆధారిస్తే ఏదో లక్ష్మీ ఏదో బీమా పెట్టారు కదా గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకయ్యా పెళ్లి చేస్తున్నావు అని ఆ తండ్రిని అడిగితే, అమ్మ 10వ తరగతి అయిపోయింది కదా, ఇంకెందుకు బిడ్డ, ₹1,00,000 వస్తాయి, పెళ్లి చేసేస్తాయి. ఎందుకండి అట్లాంటి స్కీములు మనకి ఎందుకు అసలు రిలీజ్ అట్లా ఉందనే పెళ్లి చేయటం స్టార్ట్ చేసేస్తున్నారు, ఎర్లీ మ్యారేజెస్. ఏం చేయాలి ఇప్పుడు? అమ్మాయి వెళ్ళటం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటాం, మళ్ళీ ఇంకొకళ్ళ ఇంట్లో పని చేయటం, ఇదే రొటీనా? బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ టు ద సొసైటీ. Let them study. Give the possibilities how to study. వాళ్ళల్లో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మనమే ఇంట్రెస్ట్ కల్పించాలి. ఇంట్రెస్ట్ ఉండి పలానా మనం అప్పుడు అసలు ఎప్పుడు వస్తుందంటే, స్కూల్ ఎప్పుడు బాగుపడుతుందంటే, మన చుట్టూతో ఉన్న ఆఫీసర్స్, రియల్ ఎస్టేట్ పీపుల్, మనం కానీ నేను కానీ ఎవరమైనా మన పిల్లల్ని వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే ఆడిని చూసి పక్కనోడు, మన మామూలుగా ఉన్నోడు కూడా షైన్ అప్ అయిపోతాడు. వీడికంటే వాడే బాగా చదువుతాడు. ఎప్పుడైతే ఒక బాగా ఇంటెలిజెంట్ బాయ్ ప్రైవేట్ స్కూల్స్ పిల్లలు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ పిల్లల దగ్గర డెఫినెట్గా షైన్ అప్ అయిపోతారు రోజు. అందుకని స్కూల్స్ అన్నీ ఎందుకు చక్కగా ప్రైవేటైజేషన్ గిడిద ఇవన్నీ లేకుండా అసలు ఒకే గవర్నమెంట్ స్కూల్ అనేది ఎందుకు ఉండకూడదు? మనం బతికిందే ఒకానొక టైంలో గవర్నమెంట్ స్కూల్స్ ద్వారా, అవునా కాదా? ఎంతో మంది ఉన్నారు. అసలు మళ్ళీ ఎందుకు? వై కాంట్ వి బ్రింగ్ బ్యాక్ దట్ లెగసీ? ఇంప్రూవ్మెంట్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, and providing them digitalization, giving them all the equipments, and looking into the students who are well shined, bring out, give them more possibilities, let them also get jobs. No corruption, don't do corruptions. That is what I can say. And to the society I can say that, why can't the people come out and look into the area government school, and why can't they help out in what manner they can give? రోడ్డుకు ఒక ఎంపీఓ ఎమ్మెల్యేనో ఉంటాడుగా, ఉండకుండా అయితే ఉండడుగా. ముందు నువ్వు వెళ్ళి నీ బిడ్డ ప్రైవేట్ స్కూల్తో చదివింది, గవర్నమెంట్ స్కూల్కి కూడా వెళ్ళి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, నేను ఇవాళ రక్తదానం ఇచ్చా, నేను ఆ దానం ఇచ్చా, చీరలు పంచిపెట్టా, ఈ కాదు, స్కూల్కి వెళ్ళి బిడ్డలు ఎలా ఉన్నారు, అసలు నా స్కూల్ కింద నా చుట్టూ తన కమ్యూనిటీ. ఇప్పుడు మీకు ఓట్లు వేసేది ఎవరు? లేబర్ పిల్లలే కదా. అందుకని వెళ్ళి చూడండి, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోండి, నీ స్కూల్ని నువ్వు బాగు చేసుకో. అట్లా చేస్తే ఏ స్కూలు డౌన్వర్డ్లో ఉండదండి. వాళ్ళు కూడా షైన్ అప్ అవుతారు. నెక్స్ట్ లీడర్స్ వాళ్ళే అవ్వచ్చు షైన్ అప్ చేస్తే. దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంటే మీ విషన్, మీ మైండ్లో ఉన్న థాట్స్ కానీ ఇవన్నీ కూడా, అంటే ఇలాంటివి అందరిలోని రావాలని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బట్ అట్లీస్ట్ మీరు అన్నట్టు సొసైటీలో ఒక కమ్యూనిటీలో ఒక 4, 5 ఉండి, ఇఫ్ దోస్ పీపుల్ క్యాన్ వర్క్ ఆన్ టు బ్రింగ్ ద చేంజ్ అట్లీస్ట్ ఇన్ ద లోకల్ కమ్యూనిటీ, so together we can all collectively change this country. So thank you so much for all the work you've been doing. Thank you. And we wish you very good luck and all the best for your future endeavors. Thank you so much, Andy. Thank you. Thanks for coming. Nice meeting you. Yeah.